నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివాదంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పాశం యాదగిరి లాంటి వ్యక్తులు పరుష పదజాలంతో దూషించారు. దీనికి కొందరు తెలంగాణ జనసేన నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పవన్ గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అంటూ సూటిగా ప్రశ్నించారు. కొందరు తెలంగాణ వాదుల తీరును తప్పుబట్టారు. ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కీర్తించారు. దీనికి కౌంటర్గా మరికొందరు తెలంగాణ వాదులు ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ ఫోటోను చెప్పుతో కొడుతూ దుర్భాషలాడారు. వివాదం నేపథ్యంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చేలా పరిస్థితి తయారైంది. ఇదే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కాస్త రెండు రాష్ట్రాలకు వివాదాలకు దారితీసింది. అసలు ఈ వివాదం దేనికోసం, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఎందుకోసం అని ఇంత చర్చ జరుగుతుంది అనే అంశాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతా ఉన్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ, తెలంగాణ ఉద్యమకారులు, అలాగే గబ్బర్ సింగ్ సాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తర్వాత సంపత్ నాయక్, జనసేన అధినేత, జనసేన నాయకులు, అలాగే తెలంగాణ శ్యామ్, సామాజిక ఉద్యమకారులు. రైట్, మనం వీరితో మాట్లాడి అసలు ఎందుకోసం ఈ వివాదం అనే చర్చ వస్తుందనేది మాట్లాడదాం. శ్రీకృష్ణ గారు, అసలు మీకు పవన్ కళ్యాణ్కు గొడవ ఏంటి? ఎందుకోసమని ఆ ప్రెస్ మీట్లా ఒక మహిళ ఇట్లా పట్టుకుంటే మీరు చెప్పుతోని కొడుతున్నారు? మీకున్న పగ ఏంటి పవన్ కళ్యాణ్ మీద? రైట్, మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. ముందుగా మిత్రునికి థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఫిజికల్గా చూడలేదు, ఎప్పుడు సినిమాలు చూస్తున్నాను. నేను ఎవరిని కూడా భౌతికంగా సైకాలజికల్గా ఇబ్బంది పెట్టానండి. ఎందుకంటే నేను ఒక ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి నేపథ్యం నాది. తెలంగాణ ఉద్యమంలో నా దాదాపు నాకు ఐ హ్యావ్ 6 degrees నా దగ్గర పట్టాలు ఉన్నాయండి, అమ్ముకోవడానికి, చదువుకోవడానికి, చదువు చెప్పడానికి. అయితే విశ్వేశ్వరరావు సార్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి నిజంగా తెలంగాణ కోసం మాత్రమే మాట్లాడండి. నేను మొత్తం ప్రపంచంలో జరిగే అంశాల మీద కూలంకషంగా మాట్లాడేవాటి ఒక అకాడమిషియను, ఒక అనలిస్టు, 2 సార్లు ఎమ్మెల్సీ కూడా చేసిండు ఆయన. అంటే ఇట్లా పార్లమెంటరీ వ్యవస్థలో మనకు అనుభవం ఉంది, అటు జర్నలిజంలో అనుభవం ఉంది, టీచింగ్లో కూడా అనుభవం ఉంది. అట్ ది సేమ్ టైం సమాజం మీద కూడా కొంత అన్ని రాజకీయ పార్టీల మీద ఆయన విశ్లేషణ చేస్తాడు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీ, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, XYZ ఏదైనా సరే అన్నిటి మీద ఆయన విశ్లేషణ చేస్తాడు. ఆ సందర్భంలో ఆయనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మన దగ్గర ఫోన్ ఉండే కాబట్టి ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఫోన్ లేని సందర్భంలో కూడా మన దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో ప్రతి చోట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుందండి. ఇంటెలిజెన్స్ రిపోర్టు ఆధారంగా కొన్ని పత్రికలు రాసేటివి ఆ రోజున. నేను 94 నా 10th క్లాస్ అయిపోయినప్పుడు నాకు ఫోన్లు లేవు. అయితే ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ విధానం నాకు చెప్పినటువంటి మిత్రులు ఆ జర్నలిస్టులే. నేను తప్పు మాట్లాడితే నన్ను అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. జర్నలిస్టులే క్వశ్చన్ చేశారు సంపత్తులు. రైట్, ఆయన మాట్లాడిన దాంట్లో కాంట్రవర్షియల్ ఏమీ లేదు, అంటే కులానికి మతానికి మధ్య సంబంధం లేదు. సరే, ఆయన మాట్లాడిండు, ఆయన ఉపసంహరించుకుంటూ అవతల కేసు పెట్టిరు. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు పెట్టాల్సిన అవసరం ఏముంది? సంపత్ నాయక్ నిజంగా సంపత్ నాయక్ అనగా ఆయన పార్టీ నిజంగా క్రియాశీలకంగా పనిచేస్తే తన పార్టీని కాపాడుకునే క్రమంలో ఆయన కనుక ఉంటే, మరి తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య ఉంది. లంబడతాండలో కులకజల దగ్గర లంబడలను మొత్తం వాళ్ళు గుంజి కొట్టి అలా 100 ఏళ్ళ నుంచి వాళ్ళు కాపీ చేస్తుంటే వాళ్ళు కొట్టినటువంటి సందర్భంలో ఎందుకు నోరు పెళ్ళలేదు సంపత్ నాయక్? రైట్. దాని తర్వాత సుగాలి ఇష్యూలో 2019లో ఇష్యూ అయింది. అది ఇంతవరకు ఎక్కడ తెగలే. వాణి వీణ కేసులో కానీ అది ఇప్పటికి అట్లనే ఉంది. మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఇంకా చాలా అంశాల మీద, లంబడల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఆదివాసుల మీద తప్పేస్తూ ఉన్నారు, నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంది. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి. మేము అనుకున్న తెలంగాణ వేరు, వచ్చిన తెలంగాణ వేరు చెప్పి గతంలో మేము మాట్లాడి ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. గతంలో శివయాత్ర చేసినాం కేసీఆర్ కండి. కేసీఆర్ దీక్ష మిస్తే క్యాంపస్ సాక్షిగా శివయాత్ర చేసినాం, ఆయన దీక్షకు తగలవేసినాం. అంటే నిరసన అనేది ఆ రకంగా ఉంటుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్కి నాకెందుకండి? పవన్ కళ్యాణ్ ఆయన ఒక రంగంలో ఉన్నాడు. ఆయన నేను ఒక సామాజిక ఉద్యమకారు నేనున్నాను. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో పాశం యాదగిరి గారు నాట్ ఓన్లీ తెలంగాణ కోసం పరిమితం కాలేదు. వినండి, ఇక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ దేశం బాగుపడాలన్న విషయంలో ఆయన ఉన్నాడు. వినండి, అక్కడనే వస్తున్నాను. మీ జర్నలిస్ట్ కాబట్టి నాకు కొద్ది జ్ఞానం మీకు ఎక్కువ ఉండొచ్చు బహుశా. రైట్, నేనేమంటున్నానంటే ఎక్కడ మూలాలు వచ్చినాయి? ఆయన పార్టీ ఏంటిది? పార్టీ చెప్పకుండా మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ జోరుకు పోను కదా.
పార్టీని చెప్పిండు, తెలంగాణ జనసేన పార్టీ చెప్పిండు. తెలంగాణ జనసేన పార్టీకి అధినేత ఎవరు? పవన్ కళ్యాణ్ కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడినాం. ఇప్పుడు నేనేమంటున్నా, జనసేన పార్టీ అయితే పార్టీలు కొన్ని విషయాలలో స్పందిస్తే కొన్ని విషయాలలో స్పందించవు. అది పార్టీ స్టాండ్ వరకు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఫోటో మీద దాడి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన చెప్పాలి కదా మరి క్యాండిడేట్ వాళ్ళకి చెప్పాలి కదా, మీరు ఇట్లా తెలంగాణ వ్యాధుల వ్యక్తుల మీద మీరు విమర్శ చేయకండి అని చెప్పలేదు. రైట్. సాయి గారు, అంటే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రశ్నించలేదు. అలాగే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పనిచేసిండు అనే నేపథ్యంలో వీళ్ళు ఆ విధంగా దాడి చేసినామంటారు. అంటే మన తెలంగాణ ఉద్యమం ఏది చేస్తారు కదా, వీళ్ళు వాళ్ళకు కళ్ళు కనిపిస్తున్నాయా, చెవులు వినిపిస్తున్నాయా, వినిపిస్తలేవా? కళ్ళు కనిపిస్తాయి ఇట్లా. పవన్ కళ్యాణ్ మన ఫస్ట్ వచ్చి మన నాగేశ్వరరావు సార్ని మన ఫస్ట్ ఏమన్నా అన్నాడా? ఫస్ట్ మీరు కూడా మంచి చదువుకున్న వాళ్ళు కదా, తెలంగాణ ఉద్యమం కొట్లాడినోళ్ళు కదా. నాగేశ్వరరావు సార్ అన్నట్టయినా పవన్ కళ్యాణ్ మా జనసేన నాయకులైనా, జనసేనకి ఉన్న పదవుల మీద ఉన్న ఆయన పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏమన్నా అన్నాడా? కానీ ఇది కాదు, కేసు తర్వాత సంగతి. నువ్వు పవన్ కళ్యాణ్ కోసం ఒక మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? పండ్లు ఉన్నాయని చెట్టు, ఆ చెట్టుని కొడుతుంటే గమ్మనుకుంటాం అనుకుంటున్నారా? మామూలు వ్యక్తి కాకపోతే ఏంటి? మామూలు వ్యక్తి అంటే ఏంటి? ఒక మోడీ సార్ నిలబెట్టినాయన, ప్రధాని మంత్రి నిలబెట్టినాయన, ఆంధ్ర గవర్నమెంట్ నిలబెట్టినాయన, మందకృష్ణ కూడా తీసుకొచ్చాడు. మందకృష్ణ కూడా 100 మందికి సొంత కష్టం ఇచ్చిన రైతులకు, కౌలు రైతులకు ఇచ్చినాయన. మీ జోలకైనా రూపాయి పెట్టి చూపెట్టండి, 4 హాస్టల్ తీసుకొని దాత తీసుకొని చూపెట్టండి. పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి పెడుతుండా? పవన్ కళ్యాణ్ జైలుకి వెళ్ళి పెడుతుండా? నీ జోలికి అనిస్తున్నావా? వీళ్ళ కార్మిక ఉన్న తెలంగాణలో ఫండ్ వేసి ఎక్కడ పైసా అంతా ఎక్కడ? సొంత కష్టమే. అరే ప్రూవ్ చేయాలబ్బా. దొంగతనం చేస్తున్నా, స్కామ్ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఏమన్నా ప్రూవ్ చేయండి. ఆయన పైసా ప్రశ్నించడానికి మీరెవరు? ఆయన సొంత కష్టం. సినిమాకు 100-200 కోట్లు వస్తాయి. ఎక్కడిది? ఇప్పుడు తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమా చూడటానికి 1500 పెట్టి టికెట్ కొనుక్కొని 1500 రూపాయలు ఒక పర్సన్ నుంచి తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. నన్ను ఫోన్ చేసి పిలిచినా, నేను వచ్చిన వా థియేటర్ కూడా మనం వచ్చి 1500 టికెట్ పెట్టుకొని కూర్చొని సినిమా చూడమంటారా? అంటే పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి మాట్లాడిన కాబట్టి పోతున్నారు. ఆయన సినిమా చూడమని మిండల కింద వచ్చి ఆ చైన్ కట్టేసి కూర్చోబెట్టలే కదా. మీకు టైం పాస్ కాకపోతే చూడండి, లేకపోతే ఇట్లా అండి. అది నడుస్తా సినిమా నడుస్తా, లేకపోతే నడవది. ఆయన అభిమానులు చూసుకుంటారు, పాస్ చేసుకుంటారు. ఇంకా 100 కోట్లు కాదు 1000 కోట్లు తీసుకుంటాం మేము. మా అభిమానులకు మాకు ఇష్టం. రైట్. శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు వినిపిస్తుందండి మా వాయిస్? సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఎందుకోసమని ఉద్యమం పేరు చెప్పి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు? ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తెలంగాణ జర్నలిస్టులకు కానీ లేదండి. ఆయన ఎవరో పెద్ద ఆయన ఇంతకుముందు మాట్లాడారు, నాకు సరిగ్గా స్పష్టంగా వినిపించలేదు. డెమోక్రసీలో మనం బతుకుతున్నాం, ప్రజాస్వామ్యంలో. దేవుడు కూడా విమర్శకు అతీతుడు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా విమర్శకు అతీతుడు కాదు. కాకపోతే ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడితే అవతల వాళ్ళ నుంచి కూడా అటువంటి సమాధానాలే వస్తాయి. ఎస్, మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని గాని వ్యక్తిగతంగా ఎవ్వరూ మాట్లాడలేదు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలాగా, లేకపోతే ఆయన పరువుకు భంగం కలిగించేలాగా ఎవరూ మాట్లాడలేదు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు, మీరు ప్రజాసేవ కూడా చేశారు. రైట్. వీళ్ళే ఇప్పుడు ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్, ఆయన రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అంటుర్రా, ఉన్నటువంటి లెఫ్ట్ వింగ్ మేధావులే. ఎస్, పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరం అని చెప్పేసి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అందరూ ఆదరించి, అది బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న స్వాగతించారు, సిపిఎంతో పొత్తు పెట్టుకున్న స్వాగతించారు, సిపిఐతో పొత్తు పెట్టుకున్న స్వాగతించారు. జల్సా సినిమా లాంటి సినిమాలలో ఈ ఆకలేస్తే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూడాలనిపించిందా, అడవికి పోవాలనిపించిందా, ఈ సమాజంలో వదిలిపెట్టి నక్సలైట్ కావాలనిపించిందా అనుకున్నప్పుడు ఎస్, ఈ సమాజంలో దోపిడీ ఉన్నది. ఈ భారతదేశ రాజకీయ పాలకులు సమాజాన్ని వినండి. ఒక రాజకీయ పార్టీగా విమర్శిస్తే బాగానే, కానీ పర్సనల్ గా 5 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, సినిమాలలోకి చదువుకోరు, సినిమా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. వినండి,
వినండి, ఆదరించాం. ఎస్, మేమేమంటున్నామనంటే ఎస్ అప్పుడు ఆదరించాము. మేము ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఇప్పటిదాకా ఉన్నామో, తెలంగాణ అనేటువంటి సిద్ధాంతాన్ని మేము కట్టుబడి ఉన్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయ అవకాశవాదం కోసం మీరు జెండాలు మార్చారు, సిద్ధాంతాలను మార్చారు, పార్టీలు మార్చారు. అది కాకుండా మా తెలంగాణ నేలపైన విషం జిమ్ముతున్నారు అనేటువంటి ఉద్దేశంతో మీ ప్రవర్తన మార్చుకోండి అని విమర్శించాం తప్ప ఆయన పట్ల వ్యక్తిగతంగా మాకెందుకు కోపం ఉంటుందండి? సినిమాలు లక్షల రూపాయలు సాయం చేశారంటారు, రైట్, మంచిదే, చేస్తే కాదంటలే. సన్నీ లియోన్ గారు కూడా స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్ అండి. మహేష్ బాబు గారు కూడా కోట్ల రూపాయలు సాయం చేశారండి. ఇక చాలా మంది హీరోలు, హీరోయిన్లు వాళ్ళకి తోచినటువంటి సాయం వాళ్ళు చేస్తున్నారు. ఒక చెయ్యితో సహాయం చేస్తే ఇంకో చెయ్యికి తెలియకుండా ఉండాలంటారు, అది సహాయం అనబడుతుంది. కానీ సహాయం చేసి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మేము చెప్పుకుంటాం, డబ్బులు కొట్టుకుంటాం అంటే సహాయం అనబడదు కదా సార్. చేసినప్పుడు ఆదరించాం. ఎందుకు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ సాయం ఆదరిస్తారు, సాయం తీసుకుంటారు భయ్యా, సాయం తీసుకుంటారు. మళ్ళీ ఆయననే, అరే లోకంలో చాలా మంది లీడర్లు ఉన్నారు కదా, కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అక్కడ జగన్ పార్టీ ఉన్నారు, చాలా మంది పార్టీ ఉన్నారు కదా. మరి మీరు వాళ్ళనేది ఒకటి పవన్ కళ్యాణ్ ఎట్లా ఎందుకు ప్రశ్నిస్తున్నారు? పవన్ కళ్యాణ్ తెలంగాణ తప్పుగా మాట్లాడారా? వాళ్ళు కాదండి, తెలంగాణ వాళ్ళ జిస్ట్ తగిలి వాళ్ళ ఈ ఆస్తులు ఏమైనా కూలిపోయినాయి. మేమే తెలంగాణ నుంచి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఇదే మన సంక్రాంతికి పోతే అబ్బా ఏ ముందు రాబోయి ఆంధ్రప్రదేశ్, మేము కూడా డిస్ట్రిక్ట్ వచ్చినాము. ఆయన కాదు డిస్టి అన్నాడని తెలంగాణను ఎక్కడ తిట్టలేదు, ఖాళీ డిస్టి అన్నాడు. దాని మాత్రంగా మనం తెలంగాణలో చాలా మంది తిట్టిన వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు మాట్లాడలేదు. సరే, ఓకే, రైట్, తప్పు మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి ప్యానెల్లో మహాత్మా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, వివిధ స్వతంత్ర సమర యోధులే గాని, సంఘ సంస్కర్తలే గాని, మహానుభావులు ఫోటోలు ఉంటాయి. అమిత్ షా గారు ఒక సందర్భంలో నాగేశ్వర అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరి మధ్య ఇలా జరిగిందంట అనే పంచాయతీ మొదలైంది కదా. అమిత్ షా గారిని ఆయన నన్నందుకు కోపం రాలేదంట. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, నన్నంటే నాకు బాధ లేదండి, కానీ అమిత్ షా గారు అంటే నాకు చాలా బాధ అనిపించింది, మీరు ఎలా మాట్లాడతారండి అని అనుకోవచ్చాను. రైట్, మంచిదే. మరి అదే అంబేద్కర్ గారిని అరే మరి దాన్ని ప్రూవ్ చేయండి. నాగేశ్వరరావు గారిని మీరు వెళ్ళండి, మీరు తెలంగాణ మీరు ఎంత మంది ఉన్నారో నాగేశ్వరరావు గారికి వెళ్ళి అమిత్ షాది మీరు పవన్ కళ్యాణ్ కోసం మీరు చెప్పారు కదా జైలు పంపిమని, దాన్ని ప్రూఫ్ పెట్టండి. అవన్నీ ముందు మాట ఏం లేదని మీరు ఇక తెలంగాణలో మీరు 10 మంది కొట్లాడితే తెలంగాణలో అందరిని తిడుతున్నారు, ఆంధ్రలో అక్కడ ఎవరు తిడతారు అంటే తెలంగాణలోని ఆంధ్రలో తిడితే మీకు సంబంధం లేదా అండి? సంబంధం లేదు, అట్లా తిట్టిపిస్తున్నారు మీరు. ఏదైనా సబ్జెక్ట్ కొట్లాడండి, మేము కూడా సపోర్ట్ చేస్తాము. అసలు మీరు తిట్టిపిస్తున్నారు బ్రదర్, మీరు తిట్టిపిస్తున్నారు. తెలంగాణలో ఒక తిట్టినట్టే బ్రదర్. నేను ఎప్పుడైనా ఆంధ్రాని తిట్టినా కాదు బ్రదర్, నేను ఆంధ్రప్రదేశ్ కాదండి, కోనసీమ చూడండి. అరే మనకు అంత తెలివి లేకుండా మా తెలంగాణలో మనము ఏడికైనా స్టార్ట్ అయిందో చూడండి. ఫస్ట్ ఆ నాగేశ్వరరావు సార్ అన్నట్టు మాట్లాడకపోతే విషయమే లేదు. మన కర్ణాటక వచ్చి 30 కోట్లు ఇచ్చారు బజార్, ఎవరు చేశారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేదు అంటున్నా. అరే కొంచెం కళ్ళు కనిపించినట్టు మనిషి ఏం సేవ చేస్తాడు అయ్యో అంటే తెలంగాణలో 10,000 కోట్ల మంది నాగేశ్వరరావు, 10,000 కోట్ల పవన్ కళ్యాణ్ అయితే ఒక నిర్మూమాటంగా ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఆయనకి ఏదైతే అనిపించిందో అది చెప్పాడు తప్ప ఎక్కడ పవన్ కళ్యాణ్ అన్న చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏదో నోరు జారీ చెప్పడానికి 3 లక్షల మంది అమ్మాయిలు అయిపోతే పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ కావాలనుకుంటే ఈ దేశంలో రాజకీయాలు ఎవరు చేయలేరండి. మాట్లాడిన ప్రతి మాటకు ఆధారం కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు విమర్శలు చేసుకుంటూ వచ్చాడు. చేసిన విమర్శలన్నిటికీ ఆధారం చూపిస్తాడా నేను అడుగుతా? 100% చూపిస్తాడా? చూపించమని చెప్పండి. నేను కూడా నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలకు ఆధారం చూపిస్తాను. రైట్ శ్యామ్ గారు మళ్ళీ మాట్లాడిస్తాను మీతో. రైట్, శ్రీకృష్ణ గారు
అంటే ఒక పార్టీ విమర్శించుకోవచ్చు, పార్టీల పరంగా ఒక భావజాల వ్యాప్తంగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, కానీ పర్సనల్గా 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, తర్వాత సినిమా వాళ్ళకు చదువుకోరు, నాలెడ్జ్ ఉండదు అని చెప్పేసి చాలా మాట్లాడారు. అంటే ఇదేంతవరకు కరెక్ట్? పాషం యాదగిరి మాట్లాడారు, తర్వాత పృథ్వీ గారు మాట్లాడారు, బక్క జడ్సన్ మాట్లాడారు. రైట్. అయితే ఆయన శ్యామ్ గారు మాట్లాడిన కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎపిసోడ్లో సినిమా ప్రకారం ఫస్ట్ ఎపిసోడ్ అంటారు. రాజకీయానికి వచ్చేస్తే ఫస్ట్తో అరంగరేటం ఫస్ట్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్లప్పుడు ఆయనకు చేకువేర బొమ్మలు వేసుకొని తిరిగేవాడు, కమిషన్లు పెట్టుకొని తిరిగేవాడు, మాయావతి కాలు మొక్కి ఆమె దగ్గర చేసి గద్దర్ను కూడా సపోర్ట్ అడిగాడు. గద్దరు తెలంగాణకు మాత్రమే పరిమితం కదా, ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్టు గొప్ప కళాకారుడు, గొప్ప ప్రజాయుద్ధ నౌకను వ్యక్తి. సో అప్పుడు ఆయన పెట్టిన పార్టీకి తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేశారు. మాలాంటి వాళ్ళన్న ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఈయన కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఇప్పేస్తా అని చెప్పాడు. అది మీకు అంటే ఆన్లైన్ రికార్డు కూడా ఉంటుంది, పత్రికలు కూడా రాసిండొచ్చు బహుశా. కాంగ్రెస్ వాళ్ళ బట్టలు ఇప్పేసి కొడతా అని చెప్పి రాసిండు అన్నాడు, మాట్లాడాడు. మిత్రుడు మాట్లాడుతూ చెప్తాడు, ఎవరిని మాట్లాడలేదని. ఎమోషన్స్ అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది, ఎమోషన్స్ ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఈ వ్యక్తికి మాత్రం ఉండాలని పర్సనల్ టార్గెట్ చేయలేదు. పర్సనల్ కాదు, చెప్పినాడు. సంపత్తులను మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఇప్పుడు అన్నాడు ఏమన్నాడు, తెలంగాణ వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు అని అన్నాడు. అంతకంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర సపోర్ట్ చేయడం పెద్ద విషయం కాదు, కానీ ఎక్కడో సోన్ సూద్ మనకే సంబంధం, సన్లే మనకే సంబంధం. తెలంగాణ పెట్టినప్పుడు శిల్పారామంలో మీటింగ్ పెట్టినప్పుడు ఐఎస్ జనం ఎక్కడికి వచ్చారు, తెలంగాణ వాళ్ళు వచ్చారు కదా. అంటే మరి పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణ వాళ్ళు వెళ్తారు కదా, నేను కూడా వెళ్తాను. జబర్దస్త్ సినిమాలు వెళ్తాను చూసి నేను. అందుకే నేను ఫస్ట్ చెప్పిన మిత్రుడు చెప్తాను, వినండి. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నన్ను మాట్లాడినప్పుడు తెలంగాణలో మేము పనిచేసినాం, అన్ని పోగొట్టుకున్నాము. తెలంగాణ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ నేనేమంటున్నాను, దిష్టి బొమ్మ కాల్చామా, మేము నాగేశ్వరరావు నేను చొప్పులిసి ముట్టామా, మా జనసేన మమ్మల్ని ఆరేతోర ఎందుకన్నారు, పాశమేతికి నారేతోర అన్నారు. ఎవరన్నారు? సంపత్ ఎవరు? తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు, కీలకంగా ఎవరన్నా పనిచేసిండ్రు వాళ్ళు నాగేశ్వరరావు మద్దతుగా పెట్టిండ్రు. పెట్టినప్పుడే పాషం యాదగిరి రా అని మాట్లాడి ఒక ఉప ముఖ్యమంత్రిని రానొచ్చా మంచి పని చేసిండ్రు. ఓకేనా, మంచి పని చేసిండ్రు. అయితే ఈయన వయసులో పెద్దవాడు, అది ఇష్టం ఉన్నా వెళ్ళకపోయినా వయసులో చాలా పెద్దవాడు పాషం యాదగిరి. గద్దర్తో వీళ్ళందరూ సంబంధాలు ఉన్నాయండి గతంలో, మనకు తెలియదు. మంచిగా ఉన్నప్పుడు అందరూ మంచిగా ఉండు, చెడగైనప్పుడు ఎవరు విడాకులు వచ్చేస్తాయి, అది వేరు మాట. అయితే ఏ కాంటెక్స్ట్ లో అన్నాడో మనకు తెలియదు, రైట్? నిజంగా అరేతోరే బూతులో మాట్లాడిందా ఒకసారి ప్లే చేయండి. బూతులు ఎక్కడ మాట్లాడితే నేనైతే వినలే. బూతులు అయితే ఐదు మంది పిల్లలని అనుకున్నప్పుడు వినండి సాయి గారు, వినండి. 5 మంది పిల్లలు చేసుకుని చెప్పి మా అన్నమాట పత్రిక రాశారు, పత్రికల వాళ్ళు రాసిండ్రు, టీవీలో కూడా నేను చూసిన అక్కడ క్లిప్పింగ్స్. మరి సాదా ధర్మంలో అట్లా ఉందా? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అటు సాదా ధర్మంలో 5 మంది పెళ్లి చేసుకోవచ్చు ఉందా? రాజ్యాంగ ప్రకారం కూడా లేదు, విడాకులు చేసుకోవచ్చు. అది మాట్లాడు, అంతేగాని బూతులు ఏం మాట్లాడలే కదా. మూడో పెళ్లి అని చెప్పి మన జగన్ సార్ అన్నాడు, మన మూడో పెళ్లి ఓడైనా జగన్ సార్ డిసైడ్ చేశారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ మాకు ఇంకా తెలంగాణ ఇంకా 2 పెళ్ళాలు ఎవరు ఉన్నారో ప్రూవ్ చేయండి. అరే ప్రూవ్ చేయండి బ్రదర్, నోటి మాట వచ్చి అయిపోతుందా? 5 మంది పిల్లలు అన్నారు కదా, పేపర్ రాసిందా నిన్న? ఇంకా 2 పిల్లలు ఎవరు మా పవన్ కళ్యాణ్ చూపెట్టండి. అరే 2 పిల్లలు ఎవరో చూపెట్టండి బ్రదర్. చెప్తారు అన్ని చూపెట్టరా వస్తేనైనా ఎందుకు తొందరపడతావు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు నాకంటే పెద్ద నక్సలైట్ లేడన్నట్టు చెగువేరని అని చెప్పేసి ఎర్ర జెండాలు ఎత్తుకొని
మాట్లాడతారు, ఇంకోసారి నిండా కాషాయం కప్పుకొని నాకంటే పెద్ద మత బోధకులు లేనన్నట్టు మాట్లాడతారు. ఈ డబుల్ రోల్ గుండె ధైర్యం. నేను సినిమా యాక్టర్ లో ఒక విలన్ ని, నేను సోను సూట్ కన్నా పెద్ద విలన్ అని చెప్పుకుంటా, నేను ప్రకాష్ రాజ్ కన్నా పెద్ద విలన్ అని చెప్పుకుంటా. మా సార్ కూడా గుండె ధైర్యం ఉన్నది, అన్ని ఎవరెవరు తీసుకుంటాడు, అలాంటప్పుడు ఒక రాజకీయ వ్యక్తి విమర్శలు సహజం, విమర్శలు ఇంట్లోంటే ఎవరు తిట్టారు కదా, ఇంట్లో ఎవరు తిట్టారు కదా, సినిమాలు చేసుకుంటే ఎవరు తిట్టారు కదా. ఎప్పుడు మీరు ప్రశ్నించారు? చూడేం కాదు, మేము మంచి ఆయన మంచి మేము మంచిలేమే. వినండి, అయితే పార్టీ పెట్టినప్పుడు సాయి గారు అంటే మీరు ఇట్లా మిత్రమా, నేను మిత్రమా, నువ్వు నా పక్క కూర్చున్నావు అని చూస్తున్నా నేను వాళ్ళ మీది. అదే చెప్పులు నా తెలంగాణనే పవన్ కళ్యాణ్ అభిమానులే కాలి పాత చెప్పులని మనం చచ్చిపోతే బొందలగడ్డ కుష్కతోనే మట్టితో పెడతారు. ఆ మట్టి ఎట్లా ముడుస్తారో నిన్న అట్లా ముడిచేంత కెపాసిటీ ఉంది. అట్లా వ్యక్తిగతంగా అవునండి, ఆయన రాజకీయ నాయకుడు, విమర్శలకు అతీతం కాదు. ఇంట్లుంటే ఎవరు తిట్టారు, రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఒకటే మాకే డబ్బుల కోసమే మంచి వ్యక్తి సాయి గారు కాదు, నా మీద డబ్బుల కోసం దర్శన్ గారు, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ పవన్ కళ్యాణ్, ఈ వివాదాన్ని ఎట్లా చూస్తారు? ముఖ్యంగా బీఆర్కే న్యూస్ ఛానల్కి ప్రత్యేకంగా ఈ అంశం మీద డిబేట్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, బహుజనవాదులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఆల్రెడీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి మాటల మీద ఆల్రెడీ తను వెనుకకు తీసుకుంటున్నా, క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పిండు ఆల్రెడీ. చెప్పినప్పటికీ కూడా కొంతమంది కావాలని ట్రోల్స్ చేయడం, సోషల్ మీడియా మీద అతని మీద వ్యక్తిగతంగా చేసి మాట్లాడడం ఇట్లాంటి జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వాళ్ళుగా, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ జర్నలిస్టులకు, తెలంగాణ మేధావులకు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులందరిలో కూడా జరుగుతున్న అంశం ఏంటి అంటే ఈ ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఏంది తెలంగాణలో అనేటువంటి చర్చ జరుగుతుంది సార్. ఇంకొకటి ఏంటి అంటే మధు గారు, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మేమేం మాట్లాడమండి, ఉద్యమ పరంగానే మాట్లాడతాం. ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమానికి పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? తెలంగాణ ప్రాంతానికి పవన్ కళ్యాణ్కి, తెలంగాణకి పవన్ కళ్యాణ్ ఎట్లా శత్రువు అయ్యిండు? ఎస్ అంటే మంచి ప్రశ్న అండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధన జరిగే సమయంలో ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో నేను తెలంగాణకు వ్యతిరేకము అని చెప్పేసి చాలా సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు చాలా సోషల్ మీడియాలో కావచ్చు చాలా సందర్భంలో చెప్పిండండి. మా ఉద్యమకారులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, జర్నలిస్టుగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. అటువంటి అంశం ఏంటంటే
ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో పవన్ కళ్యాణ్ గారు మేము తెలంగాణకు సపోర్ట్గా ఉంటున్నామని ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఒకవేళ ఆ స్టేట్మెంట్ ఏదన్నా ఉంటే బయటికి పెట్టమని అంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ శత్రువయ్యిండు అనేటువంటి అంశం కన్నా మేము ఏమంటున్నామంటే నాగేశ్వరరావు గారు క్షమాపణ చెప్పిండు, వాక్యాలు వెనుకకు తీసుకున్నాడు. ఇట్లాంటి సందర్భంలో వెనుకకు తీసుకున్న సందర్భంలో మళ్ళీ ఈ అంశం మీద ట్రోల్ చేయడము, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా రాయడము. ఇటీవల కాలం మీకు తెలుసు అనుకుంటా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మన జర్నలిస్టులకు సపోర్ట్గా నాగేశ్వరరావు సపోర్ట్గా డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అన్న గారు ప్రెస్ మీట్ పెట్టిండు, పాషం యాదగిరి సారు ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు వాళ్ళందరూ కూడా. అంటే ఇది తెలంగాణ ప్రాంతం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళ ఆధిపత్యం ఏంటి? ఇప్పుడు మొన్న మాట్లాడిండు ఆయన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మొన్న మానాడులో అసలు తెలంగాణ అనేటువంటి ప్రాంతము డిక్షనరీలో లేదంటున్నాడు. తెలంగాణ అనేటువంటి పదాన్ని డిక్షనరీలో లేదన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసలు తెలంగాణ పదం ఎందుకు డిక్షనరీలో లేదు? ఎందుకు ఈ కూటమి నాయకులు ఇట్లా ఎందుకు అంటున్నారు? అసలు అంటే ఆంధ్ర పదం ఏమన్నా ఉంటుందా? అదే కదా ఇక్కడ అంటున్న సందర్భంలో ఏం చర్చ జరుగుతుందంటే అందరినీ కదిలిస్తుందండి. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినటువంటి ఏకమైనటువంటి విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులు, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు పెద్ద ఎత్తున ఒక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఉద్యమంలో పాల్గొన్నారు. మరి వ్యక్తిగతంగా ఉస్మానియాకి కానీ మేము పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా మేము అంటలేమండి. మేము అంటున్నది ఏంటంటే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా కావాలని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు మరీ ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ భాష మీద దాడులు చేయాలన్నా, తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బగొట్టాలని ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ గారు కాదండి, అది చంద్రబాబు నాయుడు గారు అయినా ఇంకెవరైనా కూడా. ఎందుకోసం అంటే తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, 1200 మంది అమరవీరులు చనిపోతే తెలంగాణ వచ్చిందండి. రైట్ దర్శన్ గారు, రైట్ వినర్గా సాయి గారు, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకించినటువంటి వ్యక్తిని తెలంగాణలో ఎట్లా మేము ఆ పార్టీని నిలబడనిస్తాం? తెలంగాణలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఇంకా చాలా లాంగ్ బ్రదర్. అన్న ఏమన్నాడు అంటే ఒక మాట, తెలంగాణకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ తెలంగాణకు సపోర్ట్ చేయలేదు. అది ఒక ప్రూఫ్ ఏదైనా పెడతారా బ్రదర్? ఉంది అన్న, చాలా ఉన్నాయి అన్న. మేము ఈ మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా మేము వ్యక్తిగతంగా మీ మీద, మీరు కావచ్చు, మీరంటే గౌరవం అన్న వ్యక్తిగతంగా, ఎందుకంటే మీరు కింది వర్గాల నుంచి వచ్చి ఈరోజు మిమ్మల్ని మేము గౌరవిస్తాం. వ్యక్తిగతంగా నేను మాట్లాడను, కానీ ప్రూఫ్స్ ఉన్నాయి అన్న, ప్రూఫ్స్ ఉన్నాయి. వ్యక్తిగతంగా నేను గౌరవిస్తాను. తెలంగాణ దిష్టి తగిలింది ఆంధ్ర కన్నా, తెలంగాణ దిష్టి తగిలింది ఆంధ్ర అన్నాడు అన్న. దిష్టి తగిలింది ఏమన్నాడు బ్రదర్? అన్న నువ్వు తెలంగాణ వాది, నేను వ్యక్తిగతంగా నీకు రెస్పెక్ట్ చేస్తా, కానీ మన ప్రజల మీద, మన ప్రాంతం మీద ఎందుకన్నా? కోడి పందాల పోతేప్పుడు అక్కడ పచ్చదనం చూసి అబ్బా ఏమున్నది అన్న, అని మన తెలంగాణలో తిట్టాడన్నా అన్న. ఉన్నాయి అన్న, ప్రూఫ్స్ ఉన్నాయి. బోని అని ఆడదాకొద్దు, మళ్ళీ వచ్చే ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చని యాను వచ్చని మీరు ఒక పెట్టండి ఒక పార్టీ, మీరు వచ్చిన పార్టీని ఓడగొట్టారు. దాని తర్వాత అదొక తర్వాత అన్న, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక తర్వాత అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం, మాకు మాట మీ మాట వింటాను, కేసీఆర్ ప్రభుత్వం 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆయన వచ్చిన కేసీఆర్ తెచ్చిన తెలంగాణ ఆయననే తెచ్చుకున్న, ఆయన గంబలు గుద్దుకున్న, ఆయన టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ పెట్టుకున్న, ఆయన ఏమని పక్క రాష్ట్రాల్లో పోయి పోటీ చేయడానికి ఆయన ప్రశ్నించడంలో ఓళ్ళు లేరు అప్పుడు ఉద్యోగం కాదు. తర్వాత అరే ఉన్నది బ్రదర్, నేను మొత్తం మాట్లాడి తర్వాత నిన్నటి విషయం ఇదే టైం లో విగ్రహాలు తీసేస్తా అని చెప్పిన వ్యక్తులు మీలాంటి వాళ్ళు కొట్లాడిన వాళ్ళు, అరే నిన్న విషయగూడలో ఎన్టీఆర్ ట్యాక్స్ పెట్టిరు బ్రదర్, ఒక 100 మంది ధర్నా చేశారా? అరే మంచి వ్యక్తి మీద, పవన్ కళ్యాణ్ మీద మీరు ప్రశ్నిస్తున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ ఒకటే మెత్తగా దొరికిందా? నిన్న రోజు ఏం చేసారు మీరు అందరూ? దీనికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి సాయన్న? మేము ఏమంటున్నామంటే ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం కొట్లాడిన ఇక్కడ సార్ ఒక ప్రశ్నకు సమాధానం మేమేమంటున్నాం అంటే ఇక్కడ విగ్రహం పెట్టిరు కదా, మేమేమంటున్నాం అంటే గద్దర్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అన్నప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు మేము దాన్ని ఏం చేస్తున్నాం, గౌరవిస్తూనే గద్దర్ గారు ఉన్నారు తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, పాటలకు కానీ సాంస్కృతిక యుద్ధానికి కానీ గద్దర్ గారు ప్రతీక.
గద్దర్ గారి విగ్రహాన్ని కూడా ఆంధ్రాలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం మేము. నేను అట్లా అంటున్నా, మేము ఏమంటున్నామంటే Right. సందర్భంగా అడుగుతున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం ఇక్కడ పెట్టినప్పుడు మనం ఈయన విగ్రహం ఎందుకు పెట్టాలి? మేము అదే అంటున్నాం బిడుగడి. Right. ఎన్టీఆర్ విగ్రహం ఆయన సినిమాలో ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, మా పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఎన్టీఆర్ మంచి పనులు ఏం చేశాడు నాకు ఇక తెలియదే. పవన్ కళ్యాణ్ తో మేము ఉన్నాము, వందలా ఉన్నాయి. ఆయన చెల్పించేస్తారు వందలా. ఇవాళ టెన్నిస్ ప్లేయర్ ఆయనకు ఆయన చిన్నగా ఉన్నప్పుడే ఎవరికి చెప్పుకోలే. ఆయన ఒక రికార్డ్ అయినాక ఆయన చెప్పుకుని టెన్నిస్ ప్లేయర్ పవన్ కళ్యాణ్ నాకు 5 లక్షలు అప్పుడు దానం చేసినని. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము అంటున్నది ఏంటంటే అన్న, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఏంటంటే వ్యక్తిగతంగా మేము ఆయన గౌరవిస్తామండి. మేము అంటున్నది ఏంటంటే కొంతమంది కావాలని ఆయనను కూడా వదిలేయండి అని చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద ఆ కేసులు కానీ ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ వదిలేయండి అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని నేను చెప్పేది వినండి అన్న. 5 మంది పిల్లల మీద ఉంటాంటున్నా ఆ. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ చెప్పిండు. ఒక్క మాట అనలేదు. కానీ ఒక్క మాట అనలేదు ఆయన. కానీ నువ్వేమేమంటున్నావు అని ఈ రోజు కొంతమంది ఈ పవన్ పెద్ద కళ్యాణ్ మనిషి గారు రైట్ అలా స్క్రీన్ మీద దర్శన్ చెప్పులు గారు, తీసుకొట్టిరన్నా? దర్శన్ గారు, సాయి గారు, సాయి గారు, దానికోసం అది తప్పు సాయి గారు, కాదన్నది. సాయి గారు, కాదన్న తప్పు కాదా? రైట్, సాయి గారు, కాదు, ఆ చెప్పులు శ్యామ్ గారు, తీసుకొట్టడం శ్యామ్ తప్పు గారు, కాదా? శ్యామ్ గారు, తప్పు తెలంగాణకు కాదా? 5 పవన్ మంది కళ్యాణ్ పిల్లలు ఎట్లా ఎక్కడికి వ్యతిరేకుడు? వచ్చిరన్నా? ఒక్క నిమిషం, 5 సాయి గారు. పిల్లలు ఎక్కడికి వచ్చిరన్నా? రైట్, శ్యామ్ నాకు గారు. తెలియదన్నా? వ్యక్తిగత అంశాల మీద మేము అరే చర్చించాం. రైట్, రైట్, పక్కకున్నాడు చర్చించాం. అన్నా? దర్శన్ గారు, అరే ఒక్క పక్కకున్నాడు. రైట్, రైట్. సిద్ధాంతమైన పక్కకున్నాడు. అంశాల మీద పక్కకున్నాడు అని చెప్తున్నా. అదే రైట్, రైట్. సిద్ధాంతపరమైన అంశాలు మాత్రమే ఏం మాట్లాడతాం. అవసరం లేదు, చెప్పులు కొట్టమా? దిష్టి రైట్, బొమ్మ చెప్పండి. పెట్టమా? నేను ఆన్సర్ చెప్తా. మాట్లాడండి. నేను ఆన్సర్ చెప్తా. ఎట్లా తెలంగాణకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకుడు? తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చెప్పాడు కదా మిత్రుడు దిష్టి తగిలిందని. అవును. తిటన్పుర అరే దిష్టి బొమ్మ పదం దళిత్ పదమా? తిటన్పుర అదొక్కటే అంశం. తర్వాత ఇంకా తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు తెలంగాణ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ వినండి నిన్ను పేరు పెట్టిందా? మీ ఇంట్లో వాళ్ళని తిట్టాడా? వినండి అవును. మీ ఇంట్లో వాళ్ళని తిట్టాడా? వినండి 5 మంది భార్యలు అని చెప్పి మాట్లాడింది నేను కాదు, పాశమేధి గారు మాట్లాడారు. అవును, అవును. Right? ఆయన ఇస్తాడు దానికి ఎలా ఇన్ఫర్మేషన్ ఆయన ఇస్తాడు. ఇన్ఫర్మేషన్ మిత్రుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆయన. రైట్. తర్వాత పుత్రుడు తెలంగాణ ఉద్యమం మీరు ఎక్కడ చెప్పు మొదలైంది? తీసుకొని ఎందుకు వచ్చిండు పవన్ కళ్యాణ్? వినండి. ఒక్కటి తెలంగాణ straight గా చెప్పండి ఉద్యమకారుల నాకు. కోసం ఆయన తెలంగాణ కోసం ఆయన పాశమేధగిరి తన పొలాలు అమ్ముకున్నాడు. పాసి అది వినండి. కాదండి, అది మీరు మరి చెప్పు ఆయన తీసుకొని ఎందుకు తిట్టిండు వచ్చారో కదా? చెప్పండి నాకు first. ఆయన ఎవరు తిట్టిండు? అరకురని తిట్టిండు ఎవరు ఒకటి. తిట్టిండు? తెలంగాణ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నబట్టి నాయకుడు నాయకుడిని నాయకుడిని తిట్టండి, తిడితే నాయకుడిని నన్ను కొట్టాలి. తిట్టండి, పవన్ నన్ను కళ్యాణ్ కొట్టండి. నేను నిన్న తిడితే నన్ను కొట్టండి. నా పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? అది వినండియా, నీకు నీకు సంబంధానికి కొడితే సంపాదనానికి ఇల్లు తెలియదా? అరే. ఆయన ఏడుంటాడు తెలియదా? రాదు విద్యను. అదే మీవే మాట్లాడితే చెప్పండి, 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 చెప్పండి. చెప్పండి. భయపెట్టి నిలిపించినావు. రైట్, రైట్, చెప్పండి, చెప్పండి. నన్ను భయపెట్టి భయం పట్టే భయం. నేను తెలంగాణలోనే. కాదయ్యా. నేను తెలంగాణలోనే. నేను అరే నేనేం భయం నేను పెట్టిస్తాను? నేను మీరు చేసే ఉద్యమకారులే, తప్పు బాబు. మీరు చేసిన మాకు నేను తిట్టు ఉద్యమకారులు పడుతుంది. నేను. మీరు చేసిన ఎట్లా మా తెలంగాణ తిడుతున్నారు? ఎవరు తిట్టాడు? అది తిడుతున్నారు. ఎన్ని పెట్టాలి నీకు? ఆంధ్ర తిడుతున్నారు, తెలంగాణ వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళకు అరే ఎందుకు తిడతా? మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అరే దేశం నువ్వు చెప్పు అట్లా కాదు. సాయి నువ్వు పోయి బామే. ఒకటే మాట్లాడదు మరి నేను సాయి కూర్చోవడం చెప్పు. రైట్, చెప్పండి, చెప్పండి. ఇప్పుడు ఆయన తెలంగాణ సంపదన అసలు వ్యక్తి మాట్లాడాలంటే నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ విషయం అక్కడ పవన్ కళ్యాణ్ క్షమించని చెప్పు. సంపదన ఆ వ్యక్తి చెప్పు తీసుకొని సంపదన చెప్పు, వ్యక్తి క్షమించని చెప్పు. సంపదన వ్యక్తి ఎవరైతే అప్పుడు ఉన్నాడో మాటలు వింటాం మేము. సంపదన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఇష్టం గా మాట్లాడాడు. మీరేమో కుక్కలు అనొచ్చు. పృథ్వీరాజును మాట్లాడాడు, జనసేన పశువేంద్రుడు నాయకులు మాట్లాడాడు. కుక్కలు. అంటే మీరు నక్కలా? గుంట నక్కలా? తిట్టిండు. మీ గుంట తిట్టడం నక్కలా? వల్ల ఏ మా తిట్టడం వల్ల దేశంలో ఎట్లా కుక్కలు తిట్టడం అవుతాం? వల్ల ఏ తిట్టడం మేము వల్ల సేవ చేసినందుకు నా కుక్కలు బాధ అవుతామా? మా పిత్రుడు ఏమన్నాడు? కేసీఆర్ ఏమనలేదంటే కేసీఆర్ కూడా ఇదే తిట్టిండు ఆయన. సరూర్ నగర్ రైట్. లంబర్తానికి ఒక కేసీఆర్ పిల్లలు తిట్టిండు ఆయన. చేసుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చిండు. మీరు ఏం కేసీఆర్ చేయాలి తిట్టిండు ఆయన. అప్పుడు? ఏడు గారు అప్పుడు? రైట్, రైట్. చిన్న శ్యామ్ గారు, పిల్లలు శ్యామ్ గారు, ఏడు గారు మీరంతా. శ్యామ్ గారు, కానీ శ్యామ్ గారు పాషా వినిపిస్తుందా? గారు మేము రైట్, కాదు ఒక్క నిమిషం, శ్రీకృష్ణ గారు, ఒక్క నిమిషం. శ్యామ్ గారు, తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎట్లా వ్యతిరేకుడు? పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎట్లా వ్యతిరేకుడు అంటే వరంగల్ సభలో ఖబర్దార్ మీకు ఎంత ధైర్యం ఎంత దమ్ముంటే మీరు తెలంగాణ ఆంధ్రాను విడదీస్తారు అని ఆయనే వ్యాఖ్యలు చేశాడు. నెంబర్ 2 వాళ్ళన్న తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకమా అంటే సప్పుడు చేయలేదు. నెంబర్ 3 తెలంగాణ వాళ్ళ దిష్టిలో తగిలి కోనసీన కొబ్బరి తోటలు కూలిపోయినాయి అని చెప్పాడు. నెంబర్ 4 ఇదే తెలంగాణలో ఉన్నటువంటి మాస్టర్ జీ అనేటువంటి ఒక దళిత కవి రాసినటువంటి సాహిత్యాన్ని, అది ఏది నారాజు గాకురమ అన్నయ్య అనేటువంటి పాట కావచ్చు, ఆ కిల్లి కిల్లి నాగా మల్లి అనేటువంటి పాట, గుడాంబ శంకర్ పాటలు కావచ్చు, జానీ సినిమా పాటలు కావచ్చు, లేకపోతే గద్దరన్న సాహిత్యం అన్న గద్దరన్న అన్న నాకు ఇష్టము అని చెప్పేసి జంగల్ మరి అనేటువంటి
పాటని ఆయన పార్టీ పెట్టుకున్నటువంటి పాడినటువంటి సందర్భం కావచ్చు, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా మంచి తీసుకుని పాట కూడా తప్ప, రాజకీయాల్లోకి వచ్చినాడు. మీరు మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ గా వినాలి. పవన్ కళ్యాణ్ తెలంగాణ యుద్ధ నౌక గద్దరన్నని పార్లమెంటు వేదిక అవమానించినప్పుడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇదే తెలంగాణ ఉద్యమకారులని ఆయన చెంచాలతో రకరకాల బూతులు మాట్లాడిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వ్యతిరేకం కాకపోతే ఎలా అనుకూలమవుతున్నాడు? కోట్ల రూపాయలు సహాయం చేసినట్టు మీరు సహాయం చేసి మమ్మల్ని తిట్టడానికి అయితే మీ సహాయం మాకు అక్కర్లేదు. భిక్షం ఎత్తుకొని తెలంగాణ ప్రజలు భిక్షం ఎత్తుకొని సహాయం చేసిన పైసలు మొత్తం రూపాయితో సహా వడ్డీతో సహా చెల్లిస్తాం. ముక్కు నేలకు రాకి క్షమాపణ చెప్తారా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్పండి, మేము ఇస్తాం. మీ పైసలు మీకు కావాలంటే ఇస్తాం. తినేసి ఏరుతావా? ఇస్తారా అండి? అదే అన్నం తినే ఏరుతావా అంటున్నా. అంటే అన్నం పెట్టి అన్నం తిని ఏరుతావా? పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఏడవచ్చాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓలగొట్టు. తెలంగాణ పార్టీ పెట్టింది కదా, తెలంగాణలో ఓలగొట్టు. నీకు దమ్ము ప్రచారమో ఇంటింటికి తెలంగాణ పోయి దమ్ము ధైర్యం ఉంటే పోటీకి వచ్చినప్పుడు ఓడగొట్టు. తెలంగాణలో ఓడగొట్టు పార్టీని అంటున్నాడు. నీ ఇంట్లో తిట్టినా, మీ అమ్మ తిట్టినా? సోను సుద్దు సాయం చేశాడు. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక చిన్న క్యారెక్టర్ చేసినటువంటి ఒక లేడీ యాక్టర్ కూడా 5 లక్షల రూపాయలు కరోనా టైంలో సహాయం చేసిందండి. సోను సుద్దు గారు చేశారండి. ఎవరి మానవత్వం అంటే ఎవరి మానవత్వ హృదయంతో వాళ్ళు సినీ రంగంలో ప్రజలందరూ అంటే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మంచి మానవత్వ హృదయాన్ని చాటుకున్నారు. దాన్ని ఎందుకు మీరు సాయి గారు ఒక 4 కారణాలు చెప్పిండు. 4 కారణాలు చెప్పిండు తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎట్లా వ్యతిరేకుడో 4 కారణాలు చెప్పిండు. చెప్పండి ఎట్లా వ్యతిరేకం? వరంగల్ సభలో తెలంగాణ అట్లెట్లొస్తో చూస్తా అని చెప్పేసి మాట్లాడారన్ననే ఓపెన్ గా మీడియా ముంగడ పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, నాకు అలా చిరంజీవి కూడా అలా అంత హక్కు లేదు ఉన్నదో లేదో జోల చేయి పెట్టి ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు జోలెట్టుకుంటా నా తమ్ముడు అని చెప్పి అని అన్నాడు. ఆయన కూడా తప్పు తీసుకుంటే ఆయన కూడా నేనే మాట్లాడతా. తెలంగాణకి ఎప్పుడు మా పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు. తెలంగాణలో జనసేన పార్టీ పెట్టిండు. తెలంగాణ ఇక్కడనే పార్టీ పెట్టిన ఆయన పెట్టి కనీసం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా పార్టీలో? చేస్తా బదర్. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది మెల్లమెల్ల చేసుకొస్తాము. ఇక్కడ పైసాకు అమ్ముడు పోయినా నేను ఏమంటున్నా, మీకు సినిమా హీరో అయితే అభిమానం ఉంటే మీతో ఫోటో పెట్టుకోండి. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి, ఒక రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తిని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. మంచి నాయకుని తోలాడుతున్నాం, టైం పడుతుంది. మేము కూడా 10 ఏళ్ళు నేనేమంటున్నా సాయి గారు, మీకు హీరో అయితే మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని రోజు దండం పెట్టుకోండి. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తిని తెలంగాణ వాదులు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరు విమర్శిస్తారు. నేను కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా. ఆయన తప్పు చేస్తే మా పవన్ కళ్యాణ్ తప్పు చేయలేదు, మీరు ఆయనని ప్రశ్నించండి. కరెక్ట్ లేదు. ఆంధ్రాలో 15 లక్షల మంది ఆడపిల్లలు తప్పిపోయారు. నేను అధికారం టీవీలలో చూస్తాం. ఎప్పుడు కూడా పిల్లలు తప్పిపోతున్నారు. ఒక్కళ్ళన్నా సేవ్ చేసి తీసుకొచ్చిండు. ఎవరిని మొన్న ముస్లింస్ అమ్మాయిని దుబాయ్ డైలాగులతోని బుసగొట్టి డైలాగులతోని ఉత్తేజం లేపి ఓట్లు వేసుకున్నంత మాత్రాన అతను నీకు గొప్ప కావచ్చు, నీకు హీరో కావచ్చు, నీకు దేవుడు కావచ్చు. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కేసీఆర్ కాదు, ఎన్టీ రామారావు, రాజశేఖర్ లాంటి వాళ్ళే విమర్శలకు అతీతం కాదు. కేసీఆర్ కేటీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు ఇదే దానం నాగేందర్, ఇదే ముఖేష్ గౌడ్, కొంతమంది నాయకులు ఒక 10-15 మంది పేరు చెప్తా మళ్ళీ తెలంగాణ గెలిచారు. మళ్ళీ ఎందుకు తెలంగాణ ఎత్తుగా వచ్చి ఇదే దానాన్ని తెలంగాణలో కట్ట తీసుకొని బగాంచిండు. మళ్ళీ ఎందుకు గెలిపించారు? మీ ఉద్యోగ నాయకులు అప్పుడు ఏమైందో? వాళ్ళ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రమైన వచ్చు, ఇక్కడ ఉన్న దాని నాయందని నెల గెలిపించారు. ఆయన ఇదే బత్తం తీసుకొని ఇదే ముఖేష్ గౌడ్ లేడు, ఆయన మాట మనం మాట్లాడదు. మీరు పవన్ కళ్యాణ్ వల్లనే గెలిచినట్రా? అరే పవన్ కళ్యాణ్ గెలిచి పవన్ కళ్యాణ్ పక్క పెట్టుమా బదర్. వీళ్ళు మన ఉద్యోగం అప్పుడు ఏమైందో ఇదే దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ తెలంగాణ మనుషులను కట్ట తీసుకొని కొట్టిన ఉన్నాయి. మీ మీడియాలకి నేను చూపెడతా ప్రూఫ్. దాన్ని ఎట్లా మరి దాన్ని ప్రశ్నించున్నాడు పోదాం, మేము కూడా ప్రశ్నించందా? ప్రస్తుతం నేను పోదు దానం నాయన మేము అందరు రండి, నేను కూడా వస్తా అన్నప్పుడు తెలంగాణలో కర్ర పెట్టి ఎలా కొట్టినావు అని
సో అది ప్రాంతాలకు సంబంధించిన అంశం. ప్రాంతాల్లో ప్రాంతానికి మన తెలంగాణ వ్యక్తి మన తెలంగాణ ఎమ్మెల్యే గెలిచి ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయనని ప్రాంతానమైన ఆంధ్రప్రదేశ్ ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాంతానం ఇట్లా ప్రాంతానం అవుతుంది. అరే మీరు జర్నలిస్ట్ ఉంటే మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా కదా మీరు? తెలంగాణ వచ్చిన తర్వాత నేను వారం రోజుల దాకా అన్నం తినను, నీళ్ళు తాగను, నిద్రపోను అని చెప్పేసి వ్యతిరేకించినటువంటి పర్సన్ పవన్ కళ్యాణ్. రైట్, పవన్ కళ్యాణ్ 11 రోజులు అంట. బదర్ ఇక్కడ వింటున్నానా? తెలంగాణ వచ్చింది అన్న బాపల్లే వస్తే నేను అంత విద్వేషం అంత వ్యతిరేకత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు కదా? వాళ్ళు బాగుపడలేదు, తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళు బాగుపడలేదు, ఇక్కడ ఉన్న అన్నలు బాగుపడలేదు, ఓన్లీ అప్పుడు ఉన్న కేసీఆర్ ప్రభు వాళ్ళ ఫ్యామిలీ బాగుపడ్డారు. నేను అడిగిన క్వశ్చన్ జవాబిస్తా అన్న. మీరు క్లియర్ గా మధు గారు ఒకటే ప్రశ్న వేసిండు. చెప్పన్న. తెలంగాణ వస్తే వారం రోజులు మంచినీళ్ళు ముట్టుకోను, అదే విషయం చెప్తున్నా బదర్. నిరార దీక్ష చేస్తా. నేను చెప్తాను, దానికోసం చెప్తున్నా, దాంతో చెప్తున్నా. వినండి, నేను మొత్తం అంటే కొన్ని లింకులతో మీకు ఎంతైతే ఆవేదన అనిపిస్తుందో ఒక్కసారి వినండి అన్న. మీరు ఆవేదన మాట్లాడేటప్పుడు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. అన్నాడు. మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక మాట అంటే మీకు ఏ రకమైనటువంటి ఆవేదన మీ మనసులో కలుగుతుందో, ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క ఆవేదన, గుండె ఆవేదన ఎట్లా ఉన్నది అని అంటే, తెలంగాణ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి మాటలు చేసిన సందర్భంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతము ఒక జర్నలిస్టు క్షమాపణ చెప్పినప్పటికీ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని, జనసేనాని అని వారి పేరు చెప్పుకొని తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జర్నలిస్టుల పేరు మీద, జర్నలిస్టుల పేరు తెలంగాణ ఉద్యమకారులను అవమానించేటట్లు మాట్లాడుతున్నారు కదా. వినండి, ఇది సరైంది కాదు అంటున్నామండి. మేము క్లియర్ గా చెప్తున్నాము, మళ్ళీ చెప్తున్నాము. ఒక్క నిమిషం అండి. 100కు 100% పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ వ్యతిరేకండి. అయితే తను ఇప్పటికి కూడా అవును నేను గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినా, కానీ తెలంగాణ ప్రజలంటే నాకు ఇష్టము, తెలంగాణ అంటే నాకు గౌరవము అని స్టేట్మెంట్ ఇవ్వమనండి, మేము అట్లా గౌరవిస్తాము. కానీ ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదండి. మొన్నటికి మొన్న అన్నాడు సాయన్న మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా గౌరవిస్తాం, మీరు వినాలి సాయన్న, మీరు వినాలి సాయన్న, మీరు గట్టిగా సాయన్న మీరు నేను ఇద్దువు, ఒక్క నిమిషం ఇద్దు అన్న, నువ్వు ఇద్దు. మధు గారు చెప్తున్నారు, మేము చెప్తున్నాము, మిత్రులందరూ కూడా చెప్తున్నాం ఏంటంటే, తెలంగాణ భాషకు సంబంధించి, యాసకు సంబంధించి, ఆత్మగౌరవానికి సంబంధించి 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటేనే తెలంగాణ వచ్చింది. ఇట్లాంటి సందర్భంలో ఇది చైతన్యవంతమైనటువంటి గడ్డ. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రలో పుట్టిండు, ఇక్కడ నువ్వు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం కానీ తెలంగాణలో పుట్టినాం. తెలంగాణ అంటే మాకు అమ్మ లాంటిది. తెలంగాణ తల్లిని అవమానించవద్దు. తెలంగాణ తల్లిని ఎవరు అవమానించినా, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు కూడా 2 కళ్ళ సిద్ధాంతాన్ని, తెలంగాణకు అనుకూలం కాదు వ్యతిరేకంగా తటస్థ వైఖరిని, 2 కళ్ళ సిద్ధాంతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే వ్యతిరేకించినాం. అట్లా తెలంగాణ కోసం ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు దెబ్బతీసేటట్లు మాట్లాడినా, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ జర్నలిస్టుల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద, తెలంగాణ రచయితల మీద, తెలంగాణ మేధావుల మీద, తెలంగాణ ప్రొఫెసర్ల మీద ఎవరు ఆధిపత్యం చేయాలని చూసినా, ఎవరు దాడులు చేయాలని చూసినా, ఇక్కడున్న గడ్డ ఊరుకోదు. కొట్లాడింది, ప్రశ్నించింది, మాట్లాడింది. ఉస్మానియా కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నా. ఈ వచ్చిన సందర్భంలో ఇంకా కూడా సామాజిక తెలంగాణ కావాలని మేము కొట్లాడుతూనే ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ బీఆర్కే ఛానల్ ద్వారా మీరు చెప్పాలన్న సాయం ఏం చెప్తున్నామంటే, క్షమాపణలు ఎవరు చెప్పాలా? ఫస్ట్ నేను అడుగుతా, లాస్ట్ ప్రశ్న, క్షమాపణలు ఎవరు చెప్పాలా తెలుసా? ఫస్ట్ గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎందుకు చెప్పాలంటున్నామంటే, ఆ రోజు తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎట్లా పోటీ చేస్తాడు, ప్రతి నియోజకవర్గంలో ఎట్లా ఓట్లు అడుగుతాడు తెలంగాణ ప్రజల్ని, ఎట్లా తెలంగాణ అని వీళ్ళు బయటకు వస్తారు. క్షమాపణ చెప్పి బయటకు రావాలి ఒకవేళ వస్తే. సాయి గారు, నేను సూటి ప్రశ్న అండి మీకు, నేను గౌరవప్రదంగా అడుగుతున్నా. అన్న నువ్వు తెలంగాణ వాదివి, నేను నిన్ను గౌరవిస్తా, నువ్వు తెలంగాణ బ్లడ్ నీలో ఉంది, ఎస్ నువ్వు మాట్లాడు, గౌరవిస్తాను తప్ప ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఈ తెలంగాణలో ఉండొద్దన్న. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర ఆధిపత్యం ఉండొద్దు తెలంగాణ. సాయి గారు,
మీరు దీనికి సమాధానం చెప్పండి. ఓకేనా, అయిపోయినా చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, మనకు తెలంగాణ నువ్వు వ్యతిరేకంగా తెలంగాణ నీకు ఎన్ని సినిమాలు రావాలి తెలుసా అన్న? నువ్వు తెలంగాణ వాదివి నేనేం అన్న. ఆంధ్ర వాళ్ళు ఎన్ని సినిమాలలో ఉన్నారు? నీకు రావాలి, నీకు తగ్గించరు. మాకు కూడా రావాలి, నీకు కూడా రావాలి. చాలా నిన్ను కూడా తెలంగాణ చాలా తగ్గించరు. నేనేమంటున్నా, మీ ఉన్న ఆవేశం ఇప్పుడు గెలిచిన నాయకులకు ఉంటే, అప్పుడు తెలంగాణకు ఉంటే రోజు నీలాంటి వాడికి తెలంగాణ ఆ ఆవేశం ఉంటే ఆ తెలంగాణ చెప్పడానికి నేను టైం అని చెప్పిన నువ్వు మాట్లాడటం నిన్న కదా 4 కోట్ల మంది బాధ అన్న నీకేమన్నా తెలంగాణ వాళ్ళకి సపోర్ట్ నీకు అంత ఆవేశం ఉండే ఇదే తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం గెలిపించాం కదా, ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇదే ఇండస్ట్రీకి మన ఇండస్ట్రీకి ఒక చాంబర్ అన్నట్టు అయినా ఒక మన ఉన్న ఇక్కడ తెలంగాణ ప్రొడ్యూసర్లు తెలంగాణ ఒక దిల్ రాజు కూడా మాకు తెలంగాణకు సపోర్ట్ లేడు. మేము ఈరోజు ఎందుకు 100 సినిమాలు చేసేవాళ్ళం, ఈరోజు ఎందుకు అవసరం వస్తుందంటే నీకు తమ్ముడుగా చెప్తున్నా, నెలకు 30 సినిమాలు ఇదే తెలంగాణ ఆంధ్ర తిరిగిపోతే నెలకు 30 రోజులు బిజీ ఉంటుండే. ఇవాళ ఏమైపోయింది, ఇటు తెలంగాణోడు సినిమా సార్ సరే మాకు షూటింగ్ చెప్తారా అంటే వాళ్ళు ఏమంటారు, ఆ క్యారెక్టర్ ఉంటుంది ఆ సినిమా అయిపోతున్నాం, సినిమాలు ఏపోతున్నాం. అవును, మేము ఇదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు నెలకు 30 రోజులు కలిసి చేసినాం. ఇప్పుడు కూడా మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మేము అంటున్నాం నువ్వు తెలంగాణ వాళ్ళనే, నీకు కూడా తక్కువైనాయి, నీకు కూడా అయినా కాదా చెప్పండి. ఓపెన్ చెప్తున్నా అయినా కాదా సినిమా ఇండస్ట్రీలో నేను అంటున్నా. మధు గారు సినిమా ఇండస్ట్రీలలో తెలంగాణ అయినటువంటి నిన్ను కూడా మాకు 50% తెలంగాణలో తీసుకోమని దాన్ని కొట్లాడని మేము కూడా కొట్లాడతాం అన్న. మీరు ఒకటి ఖండించాలి ఏం తెలుసు, ఒక్క నిమిషం బ్రదర్. బక్కనర్ సింహులు ఆయన పేరు ఏం పేరండి, మానాడులో ఏం పేరు అతని మీద ఎట్లా అంటాడన్న? మీరు మాట్లాడాలా లేదా? 100% మాట్లాడతాం. లేదా తప్పనాయన ఆయన చెప్పడమే తప్ప, ఆయన చెప్పండి తప్పే అంటున్నా నేను. దీని మీద జనసేన నాయకులు మాట్లాడాలా మాట్లాడాలా వద్దా? అరే తెలంగాణ వచ్చి 14 సంవత్సరాలు అయిపోయినా వాడంటే అయిపోయిందన్న. మాటలు నిస్సిగ్గు తలదించుకోవాల్సిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, ఎవరైనా ఓట్లలోకి రావచ్చు. 100% ఇది ప్రజాస్వామ్యం కదా. మరి కాదు అనే హక్కు మనకి ఎక్కడిది, మీకు ఎక్కడిది? రైట్, మంచి మాట అడిగారు. ఇంతకు ఈ మిత్రుడు రాకముందు అన్న నన్ను ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే బక్కప్రాణం అనేది చెప్పుకొట్టినందుకు చెప్పులు నీ మీదకేస్తారు, నీ బొంద మీద వేస్తారు అన్నారు. అంటే మమ్మల్ని చంపడానికి మిమ్మల్ని పెంచుకోవాలా మేము? ఒక నిమిషం ఆగనా, దేవుడు మాట్లాడతా పక్క చెప్పండి శ్రీకృష్ణ గారు. నన్ను చంపడానికి వచ్చినటువంటి పార్టీ ఎట్లా అవ్వాలి చెప్పు. నా తెలంగాణలో నేను చచ్చిపోయినా అండి, మేము చంపలేవని చెప్పలేదు. ఏ ఆంధ్ర పెత్తందారి ఇప్పుడు చెప్తున్నారు, పెత్తందారి వ్యవస్థ అన్నాం మేము, ఎవరు దోపిడిదారి వ్యవస్థ అన్నాం, ఎవరు దోచుకుంటున్న వాళ్ళు అన్నాం. కానీ కింద ఆంధ్ర వాళ్ళు ఎవరిని కూడా మేము ఒక మాట మాట్లాడలేదు, అప్పుడు కానీ ఇప్పుడు కానీ మాట్లాడలేదు. అర్థమైందా? నువ్వు డైరెక్ట్ ఉపాసం ఉన్న వ్యక్తివి, నా ప్రాంతానికి అన్ని చేస్తున్న వ్యక్తివి. తెలంగాణ కరెక్ట్ విడిగోలే. ఇప్పుడు కూడా 7 జిల్లాలు 7 మండలాలు మన తెలంగాణకు అన్యాయమైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసిపోయింది. ఈ సీఎంలు మన వాటర్ మనకు వస్తలేవు, తెలంగాణ వాటర్ కరెక్ట్ వస్తలేదు. మనిషిని మీరు రాజకీయంగా కొట్లాడండి. రాజకీయం మాత్రం మాట్లాడగలం, పర్సనల్ గా కళ్యాణ్
అరే తోర ఎందుకు మాట్లాడినాము? అరే నేను అన్నాడా? ఇప్పటికంటే నేను ఎలా పాషం యాదగిరిని అరే తోర అన్నాడు ఆయన. అట్లేగాడు. అన్ననేమని అన్నాడా? అంటే అన్న అదే ఇప్పుడు పాషం యాదగిరి తమ్ముడు పెద్ద, యాదగిరి పవన్ కళ్యాణ్ కంటే చాలా పెద్ద. ఏమైనా తెలంగాణలో ఆ మా నాయన సంస్కృతి మా ఉంటుంది. నాయన లాంటోడు యాదగిరి అన్న. ఇక్కడ ఎన్నో చిన్న కాబట్టి యాదగిరి రా అన్నాడు కావచ్చు, నేను దానికి పెద్ద మా- వివాదం అట్లా ఎందుకు? లేదు. ఆ. అరే ఇంట్లోకి వచ్చి కొట్టినది భర్త మా పవన్ కళ్యాణ్ చాలా మంచిగా ఉన్నామని నేను ఏమంటున్నా, యాదగిరి అన్న ఒక డిబేటర్ లో పవన్ కళ్యాణ్ పొగిడిండు. అరే నీకు ఆ రీల్ చూపెడితే పంపిస్తా. అవును అవును ఆ? పవన్ కళ్యాణ్ పొగిడిండు. అవును. అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా మంచోడు అయిండు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా చెడ్డోడు అయిండు? ఏమంటే అని తెలంగాణ మేధావుల మీదకి పోలీసు వాళ్ళని పంపుతుంటే ఎయిరా బాబు అన్న మీడియాలో కూర్చోనంటే అయిపోయింది. ఏడ పోలీసు వాళ్ళు ఏడొచ్చారు, ఏడ న్యాయస్థానం కేసు పెట్టిరా లేదా? ఆంధ్రలో కేసు అయిందా లేదా? నాకు కడుపు నొప్పి వస్తే ఈయన మీద కేసు పెడతా. కేసు పెట్టిరా? అరే నేను కేసు పెడతా అవును, మీద. మాట్లాడే వాళ్ళు అరే నా పవన్ మాట్లాడదా? కళ్యాణ్ ఒక చెప్పిన మీద విశ్లేషకులకి కేసు పెడతా. ఒక- పెడతా అంటున్నా. అరే మా పవన్ కళ్యాణ్ తిట్టిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడిన వాళ్ళు కేసు పెడతారు. పెడతారు. నువ్వు లేని పదంని నువ్వు ఆడ అమిత్ షా కోసం నాకు గెలిచింది, నేను జగన్ అరెస్ట్ చేస్తానని చెప్పి నువ్వు ఏ విధంగా ప్రూఫ్ బయట పెట్టు? తెలంగాణ మేధావుల మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడానికి నేను పవన్ పెడతాను. కళ్యాణ్ నేను ఉన్నాడా? తెలంగాణలోనే ఈ రోజు బదర్ మీద కేసు పెడతా. పెట్టు. పెడతా. ఎందుకంటే నా పెట్టినా పవన్ ప్రశ్న కళ్యాణ్ ఆగదు. చెప్పు తీసుకోవట్టు. 5 మంది నేను పిల్లలు పెట్టినా నా ప్రశ్న ఆగదు. ఉన్నాయిడా అన్నిటి ఉన్నాయి పెడతా. పెట్టినా నా ప్రశ్న ఆగదు. నేను చెప్పిన ప్రశ్న ఆగదు. దానికి తెలంగాణ అస్తిత్వం కోసం సాధించడమే వచ్చే సబ్జెక్ట్ కరెక్ట్ ఉద్యమానికి. ఉండాలి. సబ్జెక్ట్ కరెక్ట్ ఉండి కొట్లాడుండ్రి. తెలంగాణకు తెలంగాణలో అందరినీ తెలంగాణ తిట్టిపియొద్దు. కోసం చనిపోయిన వచ్చినాం. తెలంగాణ తెలంగాణ రాలేదు. కొండగట్టుకి 150 కోట్ల అప్పుడు ఎందుకు ఆపుకోలేదు? ఆయన- సార్, మీ ఆయన- పైసలు వద్దు. ఆయన భక్తి సార్, మాకు అవుతాయా? చెప్పండి సార్. మా ఆయన గుడి భక్తి అడగదు అవుతాయా? మూల తెలంగాణకు ఉంది. పైసలు ఇస్తేనే ఆయన వద్దన్నారు. ఆయన భక్తి తెలంగాణకు అవుతాయా? రాజకీయాలు ఆయన ఎత్తంటున్నారు. ఏమంటున్నారు? పైసలు వద్దన్నారు. కావాలి. కావచ్చు. నేనేమంటున్నా, కోటి తెలంగాణకు రూపాయలు పైసలు పండిస్తే ఇస్తామని కావాలి. వద్దన్నారు. విను. కానీ రాజకీయాలకు ఆయన వద్దంటే భక్తి మాత్రం కావచ్చు. తెలంగాణ ఆయన భక్తి వ్యతిరేకించిన పర్సన్ ని ఆయన భక్తి 150 కోట్లు కావచ్చు ఇస్తుంటే ఎట్లా అంటున్నాడు. accept కరెక్ట్ ఆయన భక్తి చేసేది? పర్సెంట్ ఉంటే కావచ్చా? ఇదే 30 కోట్లు. భక్తి కావచ్చు. ఇదే 30 కోట్లు గుడి అదే పనులు భక్తి కావచ్చు రిటర్న్ ఇప్పి. ఆయన అరే నువ్వు భక్తి కరెక్ట్ కావచ్చా? తెలంగాణ ఆయన కొట్లాడినావు. భక్తి కావచ్చు అంటూ నేను. అరే భక్తి ఎందుకు బదర్? మరి ఇంకేంటిది? అరే తెలంగాణ తెలంగాణకి వెళ్ళా తెలంగాణలో భక్తి ఉంటది. సాయి అలా విను. కొట్లాడగలుగుతాడు. తెలంగాణ వాళ్ళు తిరుపతి వదిలేరా? అవును పోతురు తెలంగాణ వాళ్ళు సినిమా చూస్తలేరా? పోతురు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ లేవా? అవును మరి ఓవరాల్ డబ్బులు ఇవ్వలే బదర్. అరే తెలంగాణ ఇయ్యలేదు. తెలంగాణకు ఇక్కడ తెలంగాణ ఇండస్ట్రీ పోయి మనం ఒక వచ్చినప్పుడు ఓయి కోటో ఉన్నాయా? ఈ ఇస్తాం. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఇండస్ట్రీ- యాగి రూట పోతున్నారు. ఆంధ్ర వాళ్ళు యాగి రూట పోతున్నారు. మరి అయిపోయి ఇంకేంది? సరిపోయి ఇంకేంది అంటున్నా. ఆంధ్ర కానీ తెలంగాణ అంటే- ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? తెలంగాణ చేతిలో ఉందా? ఎవరి చేతిలో ఉంది? వాళ్ళ చేతిలో ఉంది. పెత్తందారుల వ్యవస్థ చేతిలో ఉంది. ఆ పెత్తందారులు ఎవరు? ఆంధ్ర వాళ్ళు. దాంట్లో ఒక 0.1% తెలంగాణ వాళ్ళు కూడా ఉండొచ్చు బహుశా 0.1%. కానీ 99% మాత్రం వాళ్ళే కదా. 99% మనోళ్ళు కరెక్ట్ లేరు. మనం కరెక్ట్ మన లేరు ఇల్లు కరెక్ట్ కదా. చేసుకుందాం. మరి లేరు కదా. మన ఇల్లు మరి కరెక్ట్ ఎట్లా చేసుకుందాం ఎట్లా ఫస్ట్. ఉంది? ఎట్లా ఎదుటోళ్ళని అన్నబోదాలు మన ఇల్లు ఎట్లా కరెక్ట్ అంటారు? చేసుకుందాం. ప్రభాకర్- ఇలా 6 పథకాలు ప్రభాకర్ కొట్లాడదాం. ప్రభాకర్ రెడ్డి అరే ఇట్లా ఇండస్ట్రీ ఉత్త స్థలాలు ఎందుకు పని ఇస్తున్నావు? చేస్తే ఇలా ఒడ్లు ఇలా రైతులు రూపాయలు అయిపోయినాయి. రైతులు మొత్తం మరి చచ్చిపోతున్నారు. రూపాయలు అయిపోయినాయి. మనం అవన్నీ. ఓం రైతుల కోసం ఒడ్లు కొను మనం కొట్లాడదాం మనం. అరే అడిగినా అరే మరి తెలంగాణ కరెక్ట్ లేదు. పోయి పక్క కొనుక్కొని కొట్లాడితే ఎట్లా? తెలంగాణ ఆయన- కోసం కొట్లాడినేమో ఆయన అన్నా. ఉన్నమ్మా ఆయన నీకు సాయి నీకు తెలియకపోతే నా పేరు గూగుల్ ఒకటి నాకు తెలుస్తుంది అరే బ్రదర్ కొట్లాడదాం మేము కూడా వస్తారా? మాకు ఏడ నేను కనిపిస్తలేదు. కేసీఆర్ కి నేను కేసీఆర్ ఇలా ఇట్లా. రేవంత్ రెడ్డి నేను వంగుతలేడు. అరే రామశంకర్ అనే నేను తోడగొడుతున్నాడా? నేను నేను ఎవరు ఏం కేసీఆర్ ను- మాట్లాడినా కేసీఆర్ నేను ను ఎన్టీఆర్ ట్యాచ్ మాట్లాడినా. పెడతా. విను, ఎన్టీఆర్ ట్యాచ్ నేను పెడతాను కేసీఆర్ తోడగొడుతుండు. క్వశ్చన్ చేసిన. ఎన్టీఆర్ ట్యాచ్ కేసీఆర్ పెడతాను క్వశ్చన్ తోడగొడుతుండు చేసిన. బ్రదర్. కేసీఆర్ క్వశ్చన్ చేసిన. కేసీఆర్ క్వశ్చన్ చేసిన. మనం ఈడ మీడియాలో కూర్చుంటే కాదు. క్వశ్చన్ చేసేది కాదు. క్వశ్చన్ చేసిన వాళ్ళని చెప్పు తీసుకొని ఎప్పుడు కొట్టలేగా. కొట్టాం క్యాంపస్ లో ఆ దీక్ష విరమిస్తే శివయాత్ర వేసినాం. తప్పు శుభ్రత వేసినాం. ఇంకేం చేస్తాం? తెలంగాణ వాడు అయినా అంత ఎవరైనా పెద్ద సరే ద్రోహం పవన్ కళ్యాణ్ ఏం చేసిండు? ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకాలకు అన్యాయం అంత చేస్తే పెద్ద ద్రోహం అయితే పవన్ ఎవరైనా కళ్యాణ్ చేయలేదు. ఎవరైనా సో అట్లా ఆంధ్ర నాయకులు చాలా నా మంది తెలంగాణ తెలంగాణ వచ్చి కేసీఆర్ ఎవరైనా ప్రభుత్వము ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుపడ్డారు. ఎవరు బాగుపడలేనా? అవును అవును ఎవరు బాగుపడలే. ఇలా కేసీఆర్ అప్పుడు కొట్లాడి 500 లక్షల కోట్లు సంపాదించను. ఆ కవిత కన్నా బయట పెడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి అంటాడు, కొండల రెడ్డి అంటాడు, ఆ తిరుపతి రెడ్డి అంటారు. ఇలా ఉన్నది ఆలయ సంపాదిస్తారు. నువ్వు ఇదే పట్ట ఇదే చెప్పులు ఏంది కొట్లాడుకొని మనం చేసుకొని వేరే సపోర్ట్ తీసుకుందాం. తెలంగాణ ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ దొంగల ధైర్యం ఉన్నవాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుందాం. అరే నేను చంపుతాను వాళ్ళు అన్నారా బదర్? నన్ను చెప్పు కొడితే చెప్పులు గుట్టలక మూస్తారు అన్నా నేను. గుట్టలక మోస్తారు చెప్పులు గుట్టలక మోస్తారు. ఇప్పుడు తెలంగాణను అవమానించి మొన్నటి వరకు తెలంగాణను అవమానించినటువంటి పవన్ కళ్యాణ్ని ఒక తెలంగాణ వాసిగా తెలంగాణ బిడ్డగా చెప్పండి, హానెస్ట్గా చెప్పండి,
ఎట్లా మనం తెలంగాణలో యాక్సెప్ట్ చేద్దాం? ఏడ మాకు ప్రూఫ్ కనిపించలేదు బ్రదర్, మీకు అనిపించిందొచ్చు. మేము కూడా పవన్ తెలంగాణ కళ్యాణ్ వస్తే వారం రోజులు ఉపాసం, పవన్ కళ్యాణ్ 11 రోజులు పర్సనల్ ఉపాసం మంగళగిరి ఉంటాను. ఆఫీస్ లా పోతా, మీరు ఏం ప్రూఫ్స్ ఉన్నాయో. మీరు సినిమా వాళ్ళు కాబట్టి ఆ పోతాను అవకాశం అంటున్నా. ఉంటుండొచ్చు, నీకు మీరు రాలేదు, కలిసి నేను దాన్ని పోతా అంటున్నా. ఉంటుండొచ్చు. పవన్ కళ్యాణ్ మాకు వ్యతిరేకంగా తెలంగాణకి ఏడ మాట్లాడిండు. అలాంటి వాడు తెలంగాణలో పార్టీ ఎట్లా పెడతాడు? పోయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుకుంటాడు కదా. అవును, పెట్టిండు కదా. అయితే పార్టీ పెట్టిండు కదా, తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టుకుండు? ఈ 5 ఏళ్ళలో తెలంగాణ ఉద్యమంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి మీకు తెలిసింది చెప్పండి. అరే 100% మాకు ఇక్కడ తెలంగాణ శంకర్ గౌడ్ని సపోర్ట్ గా అధ్యక్షుడిగా పెట్టారు. తెలంగాణకు సపోర్ట్ గా మాట్లాడిండా? తెలంగాణ రావాలని కోరుకున్నాడా? అరే కాదు బ్రదర్, ఇప్పుడు నీకు అంతమంది చెప్తే మీరు దాన్ని కట్ చేశారు. తెలంగాణ వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్ సపరేట్గా అయినప్పుడు నన్ను అప్పుడు అన్న ఏమన్నాడు, అన్న అట్లా మాట్లాడకని అన్న మాట్లాడినని నిన్న నేనేమంటున్నా అంటే, నాలాంటి ఆర్టిస్టులు ఈరోజు బాధపడుతున్నాం. ఇప్పుడు 100 మంది కృష్ణనగర్లో బాధపడుతున్నారు. తెలంగాణ వచ్చినందుకు. ఎందుకు అంటే నేను ఏమంటున్నా, మనకి ఇదే తెలంగాణ వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఒక సపరేట్ మనకన్నది. ఇప్పుడు చెన్నై నుంచి ఒక 30 మందిని అక్కడ ఫైటర్ని తెచ్చుకుంటే తెలంగాణ భాష నేనేమంటున్నా, తెలంగాణ వచ్చినాక తర్వాత మా బాధలు చెప్తున్నా. మా బాధలు అంత ముందుకు చెన్నై నుంచి హైదరాబాద్ తెచ్చారు ఇండస్ట్రీని. అప్పుడు ఏం చేశారంటే ఆడ 50%, ఈడ 50% పెట్టారు. ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు ఇక్కడ ఉన్న ఫైటర్స్లో వాళ్ళందరూ కలిసి 50% ఏం చేశారు, మా దగ్గర ముందు 200 మంది ఉండే ఇప్పుడు 1000 మంది అయ్యారు, మీరు అంతమంది అవసరం లేదు, మా దగ్గర ఫైటర్లు మాస్టర్లు అయ్యారు అందరూ అని చెప్పి అలా 30% వాడారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కొట్లాడని చేసినాం కదా, మాకు అక్కడికైనా చెన్నై నుంచి మాకు వద్దే వద్దని చెప్పి కొట్లాడు. అందులో కూడా మేము ఫైటర్ యూనియన్లకు సపోర్ట్ చేసినాం. మేము మా డైలాగ్ ఆర్టిస్ట్ ఉన్నాను. దాని తర్వాత మొత్తం కట్ అయిపోయింది. 50% వల్ల 100% ఇలా ఫైటరు మన తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. అట్లా చెన్నై కట్టారు. అలాగనే మన తెలంగాణ మనం వచ్చినప్పుడు ఇక్కడ మన తెలంగాణ ప్రొడ్యూసర్లు తెలంగాణ పెట్టుబడి పెట్టాలని మన తెలంగాణలో కూడా మస్తు మంది డబ్బులు ఉన్నారు. దీని టెస్ట్ దేని వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రొడ్యూసర్లు దీని టెస్ట్ ఏంది, దీని ఎంత ఫలితం ఉన్నది, ఎంత ఉన్నది, ఈ థియేటర్లు ఏంది, అవన్నీ మనకు తెలియనియలేదు. అలాంటిది ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంది 1000 మంది ఆర్టిస్టులు ఉన్నారు. నువ్వు సీఎం అయినప్పుడు తెలంగాణలోకైనా ఒక 50% కాదు 30% వాళ్ళని తీసుకోవాలని ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడలేదు. అక్కడ ఉన్న అప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఉండే, అప్పుడు కూడా మాకు ఎవరు సపోర్ట్ లేదు. మేము దిల్ రాజు కానీ ఆయన చెన్నైకి తెచ్చుకుంటున్నాని మాలాంటి ఆర్టిస్టులకు ఎవరికి హెల్ప్ చేస్తలేడు. ఆ విధంగా మేము ఇప్పుడు బాధపడుతున్నాం. నెలలో 30 రోజులు బిజీ ఉండేటోళ్ళం. అప్పుడు వాళ్ళకు డైరెక్టర్లకైనా ప్రొడ్యూసర్లకైనా ఆ వాదం లేదు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తెలంగాణకైనా మలిపి లాతు కొట్టినట్టు అంత ఫీలింగ్ ఉన్నారు. మా ముంగడు అన్న అరే నువ్వు మంచిగా అది, అరే నువ్వు గబ్బర్ సింగ్లు అట్లా చేసినావు అంటున్నా అని మాకు బయట పోతే 100 మంది ఫోటోలు చూస్తున్నారు అని మాకు సినిమా అవకాశం ఇస్తలేరు. అంటే ఏమైంది, ఇప్పుడు తెలంగాణలోనే అయిపోయినా నేను. ఇదే నేను బొంబాయి చెన్నై, నా గెటప్ ఉన్న చెన్నై ఉన్నా, నేను బొంబాయి ఉన్నా అంటే నేను ₹1,00,000 ఆర్టిస్ట్ని. నాకు ప్లేన్ టికెట్ వేసి 5 స్టార్ హోటల్ పెట్టిస్తుండే నా ఉన్న పేరుకు. అంటే తెలంగాణలో ఎంత పాటిస్తున్నానంటే ఎందుకు ఈ బాధ చెప్తున్నానంటే, మన తెలంగాణ ఉన్న నాయకులని మన ఇల్లు చదువుకుందాము, ఇదే పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా తీసుకుందాము. మాకు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎందుకు అప్పుడు మీరు ఏం చేయాలి, మా ప్రాంతంలో వండుకుంటూ మా ప్రాంత గడ్డ పైన మా గాలి పీల్చుకుంటూ మాకెందుకు అవకాశాలు ఇస్తలేరు అని చెప్పేసి మీలాంటి వాళ్ళంతా ఫైట్ చేయాలి. దానికి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి. గవర్నమెంట్ లేదు బ్రదర్, అప్పుడు మధు గారు సాయన్న చెప్పింది మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు తెలంగాణ ఆర్టిస్ట్ ఉన్నటువంటి మీరు తెలంగాణలో చాలామంది కళ నైపుణ్యం స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు అవకాశాలు దొరకట్లేదు అని ఇప్పుడు మీరైతే ఆవేదన చెందుతున్నారో, నేను కూడా చాలా సందర్భంలో చూసిన మిమ్మల్ని వ్యక్తిగతంగా అరే గబ్బర్ సింగ్ సాయన్న అని మీ ఫోటోలు తీసుకోవడం ఇండివిజువల్గా ఆ రెస్పెక్ట్ ఉంది మీకు. అయితే మీలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, అరే తెలంగాణ ఆర్టిస్టులకు హక్కులు రావాలి, కొన్ని హక్కులు ఉంటాయి కదా, దీని మీద తెలంగాణ ఛాంబర్లో ఉన్నటువంటి దిల్ రాజు కానీ కొంతమందితోటి మీరు ఒక ఫైట్ చేస్తే మీకు హక్కులు వస్తాయి, గుర్తింపు వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 కావాలనే మనకు ఉద్యోగాలు దక్కాలి, నిధులు రావాలి, వీటి కోసం మనం పోరాటం చేస్తూ వచ్చింది కదా. ఈ సందర్భంలో ఇప్పుడు మనకు హక్కులు కావాలనుకున్నాం అనుకో, సినీ పరిశ్రమల ఎవరు చేయాలి, నీలాంటి వాళ్ళు చేస్తే సింపుల్ లాజిక్, నువ్వు నీలాంటి వాళ్ళు నీ ఎవరితోటి మాట్లాడి ఫైట్ చేస్తే హక్కులు వస్తాయి. కాబట్టి మీరు దీన్ని ఇట్లా డిఫైన్ చేసుకోవాలి తప్ప మనం తెలంగాణ వచ్చింది కాబట్టి నాకు లేవు అని అంటే
ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టిస్టులను అవమానించేటట్లు అవుతుంది అన్న. కాబట్టి మీరు ఇంకొకటి కూడా మధు గారు ఇంకొకటి లాస్ట్ చెప్తున్నా, నువ్వు ఆ విధంగా అర్థమైంది, నీకు ఆ విధంగా అర్థమైంది నా ఆవేశం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, కెమెరామన్ గంగతో రాంబాబు, కెమెరామన్ గంగతో రాంబాబు అనేటువంటి సినిమా ఇది తెలంగాణకు వ్యతిరేకంగా తీయబడ్డటువంటి సినిమా అన్న, మీకు తెలుసు అనుకుంటా. తెలుసు. తెలంగాణ గంగతో రాంబాబు సినిమా మొత్తం వ్యతిరేకం కదన్న, లాస్ట్ 4 డైలాగులు ఉంటాయి ఏదో. ఎస్, అందులో విలన్ గా ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. అదే తెలుగు తల్లిని ఎట్లా మీరు విభజిస్తారు అనేటువంటి, అంటే ప్రధానంగా మన తెలుగు జాతిని ఎట్లా విడగొడతారు, తెలంగాణ ఆంధ్ర ఏంది అసలు, అంటే మరాఠీ తల్లి ఉంటుందా, కర్ణాటక తల్లి ఉంటుందా, గుజరాతీ తల్లి ఉంటుందా, ఈ హిందీ తల్లి ఉంటుందా, తల్లులందరికీ ఒకటే తల్లి ఉన్నప్పుడు ఇది తెలంగాణ ఆంధ్ర ఏంది అసలు, తెలంగాణ ఆంధ్ర కాదు, కేవలం ఆంధ్రప్రదేశే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ని విడగొట్టొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చివరి లాస్ట్లో ఉన్నటువంటి వాటిల్లో చెప్పిండు. ఆ సినిమా తీసిన డైరెక్టర్ కావచ్చు, దాని ఓయూ నుంచి మేము అప్పట్లోనే ఖండించినామండి. మేము చాలా సినిమాలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా తీయబడ్డటువంటి సినిమాలు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధానంగా తెలంగాణకు వ్యతిరేకంగా కూడా సినిమా తీసిండు అని చెప్పడానికి కెమెరాన్ గంగతో రాంబాబుల సినిమా మొత్తం మేము చూసామన్నా అన్న. 4 మాటలకు సినిమాకు దానికి సంబంధం ఎందుకు 4 మాటలకు ఎందుకు వచ్చింది అది? ఎందుకు తెలంగాణ ఆంధ్ర మంచిగానే విడిపోయినా మనం ఎందుకు మంచిగానే విడిపోయినా ఆడ పార్లమెంట్ లో ఏమైంది, ఏ రాత్రి మనకి ఏం చేసిండు, ఇప్పుడు మీరు ఎట్లా ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ చెప్పి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ మధు గారు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టిస్టులకు గుర్తింపు లేదని మీలాంటి వాళ్ళు ఎట్లయితే ఆవేదన చెందుతున్నారో, తెలంగాణలో ఉండేటువంటి కవులు, రచయితలు, విద్యార్థులు, ఉద్యమకారులు, జర్నలిస్టులు, ప్రొఫెసర్లు, వాగ్గేయకారులు, మేధావులు అందరూ కూడా తెలంగాణ వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే నిధులు వస్తాయి, ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారనే సాధించిన సార్ వచ్చి తెలంగాణ తల్లి ఎలా ఉంటో చెప్పేయండి కదా. మరి తెలంగాణ తల్లిని కేసీఆర్ తెచ్చినప్పుడు మరి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తం బంగారం లేకుండా చేసినాడు, మరి ఆ తల్లిని ఎందుకు ప్రశ్నించలేదు, ఎందుకు ధర్నా చేయలేదన్నా? దీనికి నేను సమాధానం ఏమి ఇస్తున్నామంటే, ఏందన్నా నేను సమాధానం ఇస్తున్నా సాయన్న, నేను సమాధానం ఇచ్చేది పక్క దానికి పొజిషన్ ఉంటుంది. వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, మీ తమ్ముళ్ళ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎత్తి అన్నటోడు చాలా మంచోడు, మీ ఇంటికి వచ్చి అన్నం తిన్నటోడు, ఏ సీఎంలు ఎవరు కాదు, మంచి వ్యక్తిని మనం వాడుకుందాం. తెలంగాణ తల్లి విగ్రహం వేరా, రేవంత్ రెడ్డి తల్లి విగ్రహం వేరా అంటే వ్యక్తిగతంగా కాదండి, మేము సీఎం అయితే అంటున్నా, సీఎం అయితే అంటున్నా, వాడుకుందాం, మనకు ఏమో అన్యాయం అయితే ఓ మీటింగ్ పెట్టుకుందాం. రైట్ సాయి గారు, శ్యామ్ గారు వినిపిస్తుందండి. తెలంగాణ వచ్చిన తర్వాత సినిమా వాళ్ళకు చాలా నష్టం జరుగుతున్నది, తెలంగాణ ఏర్పాటు వల్ల మాకు అవకాశాలు లేకపోతున్నాయి అంటున్నారు సాయి గారు. ఏదైతే సాయన్న మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో, సాయన్న నీకే కాదు తెలంగాణలో ఎవరికీ అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణ సినిమా రంగం మన తెలంగాణ ప్రజల చేతిలో లేదు. మీరు చూడండి, నేను ఇన్స్టాగ్రామ్ నా ఫేస్బుక్ లో రాసా, చిరంజీవి అనేటువంటి వ్యక్తి హీరో, వాళ్ళ అన్న నాగబాబు హీరో, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ హీరో, నాగబాబు గారి కొడుకు ఆయన పేరు తరుణ్ ఆయన హీరో, నాగబాబు గారి కూతురు పాప ఆయన హీరో, పవన్ కళ్యాణ్ గారి అక్క కొడుకు హీరో, వాళ్ళ చుట్టం అల్లు అర్జున్ హీరో, అల్లు అర్జున్ తమ్ముడు హీరో. ఇక మా సాయి అన్నకి ఏడు అవకాశాలు ఉంటాయి ఇలా చెప్పుకుంటే సినిమా రంగం మొత్తం ఎన్టీఆర్ హీరో, ఇంకో ఆయన తర్వాత ఆయన మనవడు హీరో, వాళ్ళన్న ఇంకొక ఆయన హీరో, ఇంకొక ఆయన హీరో, మొత్తం ఆంధ్రలో. మీ వర్ష మీకు అవకాశాలు రాకపోతే మీకంటే ఎక్కువ నాకే బాధ ఉన్నది. 10 ఏళ్ల నుంచి నేను ఇదే చెప్తున్నా. ఎస్, మా తెలంగాణలో హీరోలు మాకు కనబడతలేరా? మా సాయన్ ఇప్పుడు సాయన్ అంటూ నాకు అవకాశం దక్కట్లేదు, పవన్ కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చిండు కాబట్టి నాకు గుర్తింపు వచ్చింది అంటారు. సంతోషం, పవన్ కళ్యాణ్ గారి హృదయానికి నీ యాక్టింగ్ కు సంతోషం, అందుకే నేను ఆదరించాను. అదే మన తెలంగాణ వేసుకోవచ్చు. వందల మందికి మా కన్నమ్మ కూడా దానం చేసిన మీలాంటి వాళ్ళకి హీరో కావాలంటావా? ఇప్పుడు మేము అంటున్నాం ఏంటంటే, ఇప్పుడు నీలాంటి వాళ్ళకి హీరోకి ఎందుకు అవకాశం ఇవ్వద్దు? మన తెలంగాణ ఎస్, నేనే ఉంటున్నంటే ఇక్కడి నుంచి అయినా సరే
తెలంగాణలో సపరేట్ గా మనకు ఒక సినీ రంగం ఏర్పడాలి. వాళ్ళు వద్దని అంటలే, వాళ్ళని కూడా యాక్ట్ చేయమనండి. మన భాషలో మనం సినిమా తీసుకుందాం, మన యాసలో మనం సినిమా తీసుకుందాం, మన తెలంగాణ బిడ్డని సినిమా హీరోగా పెట్టుకుందాం, మన తెలంగాణ అక్కనో చెల్లనో సినిమా హీరోయిన్గా పెట్టుకుందాం. ఇగో సాయన్ అన్నట్టు అవకాశం రావట్లే అంటుంది కదా. తెలంగాణలో తెలంగాణ ప్రొడ్యూసర్లు ఉంటే, తెలంగాణ రైటర్లు ఉంటే, తెలంగాణ హీరోయిన్లు ఉంటే, తెలంగాణ హీరోలు ఉంటే సాయన్నకే నెంబర్ 1 ఏ క్యారెక్టర్ వేస్తాడో ఆ క్యారెక్టర్ అవకాశం ఉంటుంది. ఆదరణ ఏ వస్తుంది. ప్రభుత్వం దానికోసం చేస్తలేదు. పోయించే అక్కడ తెలంగాణ వచ్చిన పవన్ ప్రభుత్వం కళ్యాణ్ చేయలేదు. అవకాశం నీకు ఇప్పుడు ఇస్తా. కేసీఆర్ నాకు ఒక్కడికి ఇస్తా. రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వం చేస్తలేదు. అవకాశం ఎవరు ఇవ్వదు. చేస్తలేదు. అంతేగాని నీకు ఇప్పుడు మనం అప్పటికి అవకాశం నిలబెట్టుకుని ఇవ్వదు. మాట్లాడుకుంటున్నాం, తెలంగాణ ఎవరు జాతి మొత్తం ప్రశ్నించలేదు. గులాంగిరి చేయాలంటే చేయలేం కదా మేము అందరం. నీకు అవకాశం దొరికితే తెలంగాణ జాతి మొత్తం ఆంధ్రలో గులాంగిరి చేయాలా? గులాంగిరి నా చేస్తలేదు. గులాంగిరి ఎవరు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఏడా తప్పు లేదు. పవన్ కళ్యాణ్ తప్పు ప్రశ్నించారు. తెలంగాణ వస్తే పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆస్తి గొడవలు లేవు, మాకు నీకు ఆస్తి గొడవలు లేవు. ఇక్కడ ఉన్నాయి, తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఆస్తి గొడవలు ఉన్నాయి. ఉన్నాయన సంపాదన తెలంగాణలోకి చాలా మందికి ఇచ్చింది బజార్. నాకన్నా కూడా తెలంగాణలోకి ఇచ్చిండు. 10 ఎకరాల చెరువు కబ్జా ఇచ్చిండు. నేను ఏమంటున్నా, సంపాదిస్తుంది ఫిష్ ఎంత? యాంకర్ చచ్చిపోతే 2 లక్షలు పంపించిండు. నేను పోయి తీసుకొచ్చి ఇచ్చిన ఇంట్లో. కానీ ఫిష్ శంకర్ పరిస్థితి ఏంది? ఏంది? ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంది? అరే ఆయన ఒక చేయాలని అంత పెద్ద చేసుకుని ఆర్టిస్ట్ మరి పవన్ కళ్యాణ్ కనీసం ఆయన దావకన్న ఖర్చులో కూడా లేకపోయింది. ఆయన చేసుకుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే ఉద్యోగం చేస్తావు, నువ్వు ఒక 4 రూపాయలు ఇంకా చేసుకుంటే నువ్వు బాగుపడతావు. తెలంగాణ అరే వస్తే నువ్వు ఉద్యోగం చేస్తుంటావు బజార్, ఇంకా 4 రూపాయలు వెంట చేస్తే బాగుపడతారు. మంచుకున్నప్పుడు ఎందుకు చూపించాలి అంటున్నా? మంచుకున్నప్పుడు ఎందుకు సహాయం చేయాలి? చచ్చిపోయిన తర్వాత ఎందుకు పైసలు పంపించాలి? మేము అడుగుదాం, మంచిగా ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు నీకు ఏమని? నాకేం కాలేగా. మరి ఆయన కూడా ఏం రాదు, మరి ఆయన కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు సాయన్న అడుగుతున్నది ఏంటంటే ఫిష్ వెంకట్ గారి కనీసం ఇంటికి కూడా ఆయన వెళ్ళలేదు, రాలేదు, చూడలేదు. పవన్ కళ్యాణ్ గారు అరే ఆయన మా పవన్ కళ్యాణ్ 2 లక్షలు పంపించిండు. సరే, పవన్ ఆయన- కళ్యాణ్ రేపు మా సాయన్నకు కూడా ఇప్పుడు నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు అన్న తెలంగాణ వాదివి. రేపు ఇప్పుడు మీరున్నారన్నా, మేము అంటున్నాం మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా. అన్న ఇక్కడ పార్టీగా కాదు నేను చెప్తున్నా అన్న, మీది ఒక తెలంగాణ వాదివి నువ్వు. నేను అంటున్నా ఈ సందర్భంగా, ఇప్పుడు నీవు తెలంగాణ వాదివి, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్ అన్న తీయమని నేను అంటున్నా ఈ సందర్భంగా. ఒక హీరోగాని ఇట్లాంటి వాళ్ళని పెట్టాలా కదా? అరే మొత్తం ఆంధ్రలో నా అంటున్నాం మేము ఈ సందర్భంగా, తీయమను రే అన్న. అదే ఎందుకంటే నేను ఇంత నియతి ఎందుకు కొట్లాడుతున్నా అంటే, మా కోసం పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలు కొట్లాడతాడన్నా. కానీ మనల్ని అవమానిస్తే పిల్లల మీద ఓకే నేను గౌరవిస్తా, కానీ తెలంగాణ ప్రజలు అవమానిస్తుండు కదా, నేను గౌరవిస్తా. ఇదే త్రివిక్రమ్ సార్ కి మా పవన్ కళ్యాణ్ సార్ 1/2 గంట కొట్లాడిండు. నువ్వు నా సినిమాలే కాదు, నువ్వు ఏ సినిమా చేసినా మా గబ్బర్ సింగ్ టీం పెట్టుకొని కొట్లాడు. ఆ నియతేనా? ఓకే దేవుడు అయితే రోజు దండం పెట్టుకోండి, కానీ తెలంగాణ ప్రాంతానికి తెలంగాణకు శత్రువే కదా. వ్యతిరేకంగా అంటే ప్రూఫ్ చూపెట్టు. నేను నవంబర్ 10 మంది రాని, నేను పవన్ కళ్యాణ్ 1200 మీరు 1200 దర్శన్ గారు ఒక నిమిషం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిరు, అధికారంలోకి రావాలని మీరు ఆశిస్తున్నారు, జనసేన నాయకులు ఆశిస్తున్నారు. వాస్తవమే, కరెక్టే. కానీ ఏ తెలంగాణ కోసం అయితే తెలంగాణ పాలకులు మా నుండి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమం జరిగిందో, మళ్ళీ అటువంటి ఆంధ్ర పాలకుల్ని తెలంగాణకు తీసుకురావడం మీ యొక్క ఉద్దేశం? అవును. మరి ఇప్పుడు రేపు తెలంగాణ జనసేన అధికారంలోకి వస్తే ఎవరు వస్తారు? జనసేన అధికారం, జనసేన ఒకటే. ఈ రోజు కాంగ్రెస్ ఏంటంటే సోనియా గాంధీ పెట్టిన పార్టీ, రాజీవ్ గాంధీ పెట్టిన, ఇందిరమ్మ పార్టీ పెట్టిన. మరి అది కూడా ఆంధ్ర పాలకులు వెళ్ళిపోవాలనే కదా యుద్ధం నడిచింది. ఆంధ్ర పాలకులు వెళ్ళిపోవాలనే కదా తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇయ్యాలని కొట్లాడింది కాంగ్రెస్. గెలవండి రేపు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ఎంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తెలుసా? ఎంతమంది ఎంపీలు రాజీనామా చేసి తెలుసా? తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అంటే ఇప్పుడు టీడీపీ కూడా మళ్ళా తెలుగుదేశం మన తెలంగాణకు సీఎం నేతలు ఉంటే గెలిపియాలి. చిన్న సమాధానం చెప్తాను, ఒక నిమిషం. నేను సమాధానం ఏం చెప్తా అంటే, ఇప్పుడు మీరు అన్నది మంచి ప్రశ్న. అరే మరి జనసేన నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకు రావద్దు అని మీరు అంటున్నారు కదా అని అన్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ ఎందుకు అని అన్నారు. మీరు మంచి ప్రశ్న. నేను సమాధానం ఏమి ఇస్తున్నంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని ఎక్కడ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ జస్ట్ వినండి.
నేను వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ రిపీట్ చేస్తా, నీకు జవాబు చెప్పలేను. కాంగ్రెస్ నాకు తెలంగాణ పార్టీ కోసం ఇచ్చింది, తెలంగాణ పవన్ కళ్యాణ్ వ్యతిరేక 4 వీడియోలు నువ్వు నేనే పోదాం పవన్ కళ్యాణ్ గారికి. కాంగ్రెస్ నేను పార్టీ కొట్టాడకపోతే నీ చెప్పున్నా మెడలే ఏ అసలు ఇదే మంగళవీరు ఆఫీస్కి పోతా. వ్యక్తిగతం వద్దు. మనం సృష్టించొద్దన్న. చెప్పు. ఏదో సినిమాలో 4 డైలాగులు చెప్పు, మా మాదిగల ఆత్మగౌరవ ప్రతీక, మా మాదిగల యొక్క మళ్ళా ఆత్మగౌరవ ఆంధ్ర ప్రతీక. నేను నా ఎస్సీ అమ్మాయిని చేసుకున్నానే. చెప్పు, నేను మా SC మాదిగల అమ్మాయిని యొక్క చేసుకున్నా. ఆత్మగౌరవ నా ప్రతీక. పిల్లం మాల, నా పిల్లం మాల. ఓకే, మేము నేను ప్రతి సందర్భంలో అవి ఫీలింగ్ ఇస్తలేను. నేనేమంటున్నా, నీ చెప్పులు నా మెడలేయాలి. పవన్ కళ్యాణ్ కొడుకు మంగళగిరి ఆఫీస్ మీద కొట్లాడతా మా తెలంగాణ చెప్పు నీచమైంది కాదు, చెప్పు గొప్పదే. ఏమన్నా ఇరన్నా నేనేమంటున్నా అట్లా సాయి గారు, కాదు, సాయి గారు, బిడ్డ సాయి గారు, వేయాల్సిన దర్శన్ అవసరం గారు. ఏముంది? ఇప్పుడు తెలంగాణ కోసం మా తెలంగాణ మాకు సపరేట్ కావాలని చెప్పిన తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ ఆంధ్ర పాలకులు రండి మీ పార్టీ పెట్టండి అంటే రేపు టీడీపీ కూడా మళ్ళా మాకు అధికారంలోకి వస్తామంటే రేషం లేదా, మనకు సీమ్ నెత్తులు లేదా, వాళ్ళ ఓటు ఎందుకు వేస్తాం? పెడతారు అదే పైసలు ఎక్కువని. ఎందుకు పెట్టడం? ఎందుకు మీలాంటి వాళ్ళు తెలంగాణ వాదులు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆంధ్ర పార్టీలకు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎందుకు సపోర్ట్ చేయాలి? అరే నేను చెప్తున్నా కదా, నేను నా కళ్ళతో చూసినా. నేను పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టపడతాను? నేను పవన్ కళ్యాణ్ ఇంతవరకు ₹1 ఆశించలేదు. నా 5 మంది పిల్లలు నేను ఏమంటాను, మీకు దేవుడు అయినంత మాత్రం తెలంగాణ ప్రజలకు దేవుడు కాదు కదా. సినిమాలు చూసిన 9 సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ తోని ఎన్నో దానాలు చూసిన, ఎన్నో చేసిండు. పవన్ కళ్యాణ్ మీకు దేవుడు అయితే తెలంగాణ ప్రజలందరికి దేవుడు కాదు. అనుమానా నేను చెప్పమన్నా? రేపు పవన్ కళ్యాణ్ సినిమా OG 2 అయినాక నేను వచ్చి కూర్చోమని చెప్తున్నానా? నవంబర్ సినిమాకి రామంటున్నానా? మరి తెలంగాణ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే సినిమా టికెట్లు తగ్గి ఉంచు, అంత డబ్బు ఉన్నప్పుడు. డిబేట్ ఏ రోజు నడుస్తుంది? టికెట్లు అన్నారు చాంబర్ రోజు చూసుకుంటున్నారు, ఆడ చిరంజీవి పెద్ద రోజు మీటింగ్ పెడుతున్నారు, చూసుకుంటున్నారు. నేను మధు గారు, నేనైతే బీఆర్కే నుంచి కోరుకుంటున్నా ఏంటంటే ఇట్లాంటి సాయన్న లాంటి వాళ్ళు తెలంగాణ ఆర్టిస్టులు నిజంగా హీరోలు అయినప్పుడు ఇట్లాంటి ఆర్టిస్టులకు ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అప్పుడు మేము పవన్ కళ్యాణ్ అవకాశం లేవన్నా. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చెప్తా నిన్ను 2 ప్రొడ్యూసర్లని గల్లబట్టిన, ఇద్దరు ప్రొడ్యూసర్ని గల్లబట్టిన. 2 లక్షలు బిల్లు రావాలి నాకు. అరే బిల్లు ఏమంటే, అరే అప్పుడు 4 అమ్మాయిలు పంపించినావు కదా, ఓ 2 పంపి అని అంటారు. మీడియం కూడా మాట్లాడవద్దు, బూత్ మాటలే ఎత్తినా నేను ఏదో పెద్ద ఇదాన్ని నేను పవన్ కళ్యాణ్ మనిషి అంటలేను. నేను పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తాను. నేను పవన్ కళ్యాణ్ ద్వారా ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతా, కౌన్సిలర్ అవుతా, కార్పొరేటర్ అవుతాయి. నేను ఆయన దగ్గర ఉండి 100 మంది దానం చేసిండు. నా కళ్ళతో చూసి ఆయన మంచి వ్యక్తి. మనకు వాడుకుందాం, ఆయన తిడితే ఆయనకి ఏం రాదు. మేము ఒకటే అంటున్నాం, మళ్ళీ చెప్తున్నాం, కలిసిపోయారు. వైసీపీ వాళ్ళు ఒకటే సమాధానం. తిట్టి 3 పెళ్ళాలు దత్తపుత్రుడు అని 151 సీట్ ని 11 సీట్లు తెచ్చుకోరు. అబద్ధం, అది 11 సీట్లు తెచ్చుకోరు. అబద్ధం అంటున్నా. అబద్ధమే. ఎట్లా అబద్ధం? అలా భార్య మాట్లాడింది, పవన్ కళ్యాణ్ భార్య మాట్లాడింది, పవన్ కళ్యాణ్ భార్య మాట్లాడింది. సరే రాజకీయ పార్టీలు ఓడిపోతే గెలిస్తే అంత ముందుకు మరి గెలిచింది కదా, అంత ముందుకు అధికారంలోకి వచ్చింది కదా. ఆయన దత్తపుత్రుడే, ఆయన పైసలే తీసుకోండు. మరి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? నేనేమంటున్నా, పార్టీలు జవాబు ఓడిపోతే గెలిస్తే అన్న, అది ప్రజల ఇష్టం. ప్రజలు ఒక నూతన నాయకత్వాన్ని కోరుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తిడితే మనకే తెలంగాణకు నష్టం. ఆయనని మనం పోదాం, పవన్ కళ్యాణ్ వాడుకుందాం. పోయి ఇట్లా అంత ముందుకు 2 దిక్కులు ఓడిపోయింది కదా, 2 సార్లు పోటీ చేసి. అరే 2 సార్లు పోటీ చేసింది బదర్. ఆ రోజు మనకు రాలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎవరి జగన్ పార్టీ కూడా అదే జరిగింది అనుకో. కాబట్టి నేను దాని గురించి మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ సార్ వేరా, జగన్ పార్టీ వేరా, అలా 9 నుంచి వచ్చింది, కాంగ్రెస్ నుంచి వచ్చింది, అది వేరే. మనం సార్ కోసం జగన్ అన్న కోసం మళ్ళీ మాట్లాడుతున్నాము. అన్న చెప్పింది అయితే మాకైతే 100% సపోర్ట్ ఇరన్నా. నేను 100% కొట్లాడతా. మా ఇండస్ట్రీ ఆర్టిస్ట్ మరి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఆయన వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇస్తాం అంటున్నారు. కానీ మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా మీకు సపోర్ట్ చేస్తాం అంటున్నారు, కానీ మీరేమో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తిని చూసిన అది మీకు చెప్తున్నా. నేను కోపంగా ఎట్లా మంచి వ్యక్తి అయినా, పైసలు ఉన్నాయి కాబట్టి మంచి వ్యక్తి అయింది. పైసలు ఎట్లా సంపాదించడం? తెలంగాణ ప్రజల రక్తం తాగి కదా, తెలంగాణ ప్రజల్ని దోసుకొని కదా, పేద ప్రజల్ని దోసుకొని కదా. ఎవరు
ఇదే జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు ఉన్నాయి, ఎవరికి దానం చేసిండా? చేస్తానే ఉన్నాడు. అరే, ఎవరు చేసేది వాళ్ళు నువ్వు- ఇప్పుడు చెప్పారు కదా. నువ్వు- సోను సూద్, నువ్వు సోను 30,000 సూద్, జీతం అని 2,000 దానం చేయలేవు నువ్వు. సోను సూద్ నువ్వు 2,000 దానం చేయలేవు, నువ్వు 30,000 జీతం ఉండండి. చంద్రబాబు వద్దు, ఆ చేసిండా? దిల్లు గుండకాయ వేరే చంద్రబాబు ఉంది, చేసిండా? చూస్తాము. చంద్రబాబు చేసిండా? అరే అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చేసిండు, చంద్రబాబు నాయుడు చేయలే. ఏం చేసిండు పవన్ కళ్యాణ్? ఏం చేసిండు చెప్పు, ఏం చేసిండు? అది ఏం చెప్పుకుంటే చేసిండు పవన్ వందలు కళ్యాణ్? లేనా? ఏమున్నాయి? మా ఆర్టిస్ట్ ఒక ముసలేమా 50,000 ఇస్తా సహాయమా? 50,000 లక్ష రూపాయలు ఇస్తా సహాయమా? అది నువ్వు 5 వేల కోట్లు సంపాదించుకుంటూ వేల కోట్లు నువ్వు 100 రూపాయలు అన్నా ఆ. రోజుకు ఒక సినిమా నంబర్లు ఇస్తా. ఒక్క సినిమా నీ జీతం రెవెన్యూ ఏంటి? ఎంత? 5,000 పంపి, రెండు అన్నదాస నంబర్లు ఇస్తా. ఒక్క సినిమా రెవెన్యూరేషన్ ఎంత? 5,000 పంపినాను. ఒక్క సినిమాకు రెవెన్యూరేషన్ ఎంత? అనాథాశ్రమాలకు ఎవరి సొమ్ము అదంతా? అదే నేను ఏం ఎవరి చెప్తున్నా? సొమ్ము? ఆయన ఏడా కష్టం, కష్టం ఆయన తీసి చెమట. గొడ్డలు తీసుకొని కట్టెలు కొట్టి 200 సంపాదిస్తున్నారు. 200 కౌలు రైతులకు ఇచ్చిన పైసలు లక్షల తెలంగాణలో రూపాయలు. సినిమాలు ఆడుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు. అన్న నేను లాస్ట్కి ఒక మాట మాట్లాడుతున్నా. రైట్, క్లోజ్ చేద్దాం. చివరగా ఒకటే మాట్లాడండి మధు గారు, ఒకటే అంటున్నాం ఏంటంటే మళ్ళీ చెప్తున్నామన్న, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడండి. ఇప్పటికి కూడా ఏం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ నీ నంబర్ నాకు నేను నేను ఏమంటున్నా, నాకు ఒకటే WhatsApp మాట. పంపి. రైట్. నువ్వైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ గా, సార్ మీద జరిగినటువంటి దాడి లాంటి అంశాలు కావచ్చు. మాట్లాడనీయలే ప్రొఫెసర్ నన్ను మాట్లాడలేదు చెప్తే జర్నలిస్ట్ అయినటువంటి Right, భాషం యాదగిరి గారు నన్ను కానీ, మాట్లాడనీయలేదు. పృథ్వీరాజ్ యాదవ్ అన్న, జడ్సన్ అన్న, అదే విషయం చాలా మంది జర్నలిస్టులు నాగేశ్వరరావు అన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నది నాకు ప్రూఫ్ చేయి. ఒక మాట చెప్తున్నా, ముగిస్తా. ఒక మాట చెప్తున్నా ఏంటంటే మళ్ళీ చెప్తున్నాము, మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఏంటి అంటే అన్న ఇక్కడ రాంగ్ డిస్కషన్ జరుగుతున్నది. ఏంటి ఆ డిస్కషన్ అంటే డీవియేషన్ జరుగుతున్నది, డైవర్షన్ జరుగుతున్నది. ఏంటి డీవియేషన్, ఏంటి డైవర్షన్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద కేసులు పెట్టొద్దని ఆల్రెడీ చెప్పిండు. దశం గారు క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. కానీ అతని మీద ఎందుకు నెగిటివ్ ట్రోల్ జరుగుతున్నది? ఇప్పుడు ఆంధ్ర మీడియా అంతా ఇది ఒక్కటే చెప్తున్నాము, పచ్చ మీడియా మొత్తం కూడా ట్రోల్ చేస్తున్నది తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ భాష మీద, వీళ్ళ మీద. ట్రోలింగ్ ఆపాలంటున్నాం. రైట్ థ్యాంక్ యూ. అరే మనమే మీడియా కోసం చెప్పాలి కదా. రైట్ మనమే చెప్పాలి కదా ఆ విషయం, మనమే చెప్పుకుంటే అవుతుంది సాయి కదా. గారు థ్యాంక్ యూ అండి. మనమే గలీజ్ అవుతున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ అండి సాయి గారు, థ్యాంక్ యూ. ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.